ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్పేస్ మిస్టరీస్ ఛానల్. ఊహించుకోండి, మెల్లగా చీకటి నిండిన స్పేస్లోకి తేలిపోతున్నాం. నక్షత్రాల మధ్య దాగిన రహస్యాలు మనల్ని మెల్లగా పిలుస్తున్నాయి. ఈరోజు మనం ఆ రహస్యాల్లోకి జెంటేగా డ్రిఫ్ట్ అవుదాం. ఏరియా 51. ఇది రియల్ స్టోరీనా, లేక మనల్ని మోసం చేసే ఇల్యూజన్? ఎవరూ చెప్పని ఆ డీప్ సీక్రెట్స్ను మెల్లగా అన్కవర్ చేద్దాం. కుర్చీలో వెనక్కి లీన్ బ్యాక్ అయి హెడ్ఫోన్స్ పెట్టుకుని కళ్ళు మూసుకుని రిలాక్స్ అవ్వండి. ఈ సూదింగ్ జర్నీలో జాయిన్ అవ్వండి. రెడీనా? లెట్స్ బిగిన్. ఏలియన్స్ గురించి మాట్లాడేటప్పుడు ఆనెస్ట్గా చెప్పాలి అంటే అమెరికాలో ఉన్న మోస్ట్ సీక్రెటివ్ డెజర్ట్ ప్లేస్ని స్కిప్ చేయడం కరెక్ట్ కాదు. ఏరియా 51. సో ఇక్కడ అసలేం హైడ్ చేసి ఉంటారు అని మీరు అనుకుంటున్నారు? ఇది జస్ట్ ఒక హై సెక్యూరిటీ టెస్టింగ్ సైటా, లేదా ఈ ఎర్త్కి సంబంధం లేని ఏదైనా సీక్రెట్ వాల్టా? మీరు డిసైడ్ చేయండి. మీ థాట్స్ని కామెంట్స్లో షేర్ చేయండి. ఇప్పుడు అమెరికాలో ఉన్న మోస్ట్ ఫేమస్ సీక్రెట్ లోపలికి స్లోగా అడుగు పెడదాం. చాప్టర్ 1. సీక్రెట్స్ని దాచుకున్న డెజర్ట్. ఏరియా 51. ఈ పేరు మీరు వినే ఉంటారు, మూవీస్లో చూశారు, హెడ్లైన్స్లో చదివారు, కన్స్పిరసీ థియరీస్లో విస్పర్స్ లాగా విన్నారు. ఏరియా 51 అని చెప్పగానే చాలామంది మైండ్లో ఒక థాట్ ఆటోమేటిక్గా వస్తుంది. ఏలియన్స్ అనే థాట్, ఫ్లయింగ్ సాసర్స్ అనే ఐడియాస్, డెజర్ట్లో డీప్గా దాచిన గవర్నమెంట్ సీక్రెట్స్. కానీ నేను చెప్పాలి అనుకుంటున్న ట్రూత్ ఏంటంటే, ఈ స్టోరీస్ కన్నా ఇంకా స్ట్రేంజ్గా ఉంటుంది. ప్రతి స్టోరీలాగే ఇది కూడా ఒక ప్లేస్తో స్టార్ట్ అవుతుంది. యుఎస్ గవర్నమెంట్ ఎందుకు నెవడాలో ఉన్న గ్రూమ్ లేక్ని ఇంత సీక్రెట్గా టైట్ కంట్రోల్లో చూస్ చేసింది? మ్యాప్లో చూస్తే అది జస్ట్ డెజర్ట్ మధ్యలో ఉన్న ఒక పేల్ డ్రై వైట్ ప్యాచ్లా కనిపిస్తుంది. కానీ గ్రౌండ్ మీద సిచ్యువేషన్ కంప్లీట్లీ డిఫరెంట్. గ్రూమ్ లేక్ చుట్టూ మైల్స్ వరకు ఫెన్సెస్ ఉంటాయి. ఆర్మ్డ్ పెట్రోల్స్ వాచ్ చేస్తూ ఉంటారు. అండ్ పైన స్కై కూడా స్ట్రిక్ట్ కంట్రోల్లో ఉంటుంది. మిలిటరీ అప్రూవల్ లేకుండా ఎవ్వరినీ అలో చేయరు. సివిలియన్ పైలట్స్ క్లోజ్గా ఫ్లై చేస్తే ఇన్స్టెంట్ వార్నింగ్స్ వస్తాయి. కొన్నిసార్లు ఎస్కాట్ చేసి బయటకి పంపిస్తారు. రూల్ సింపుల్: గ్రూమ్ లేక్ మీద ఏదైనా ఎయిర్లో ఉంటే అది రీజన్ లేకుండా కాదు. మనకి అది చూడటానికి పర్మిషన్ ఉండదు. గ్రూమ్ లేక్ ఏరియా 51లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్. ఇది ఇప్పుడు లేక్ కాదు. థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ వాటర్ ఉండి ఇప్పుడు హార్డ్ ఫ్లాట్ లేక్ బెడ్. ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ చేయడానికి పర్ఫెక్ట్. నార్మల్ కానీ అన్యూజువల్ షేప్ ఉన్న క్రాఫ్ట్కి కూడా ఇది ఐడియల్ సర్ఫేస్. మౌంటైన్స్ చుట్టూ న్యాచురల్ వాల్స్లా ఉంటాయి. క్లియర్ వ్యూ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అప్రోచ్ అయ్యేవాళ్ళు దూరం నుంచి ఈజీగా కనిపిస్తారు. అందుకే ఒక విసిల్ బ్లోవర్ చెప్పాడు, ఏదైనా ఎక్స్ట్రాడినరీ థింగ్ని హైడ్ చేయాలి అంటే గ్రూమ్ లేక్ కన్నా బెటర్ ప్లేస్ ఉండదు. హిస్టరీ కూడా అదే చెప్తుంది. U-2 స్పై ప్లేన్, A-12 ఆక్స్కాట్, ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నీ ఇయర్స్ వరకు సీక్రెట్గానే ఉన్నాయి. పబ్లిక్కి తెలిసినప్పుడు అవి ప్లేన్స్ అని కూడా చాలామంది నమ్మలేదు. సో క్వశ్చన్ సింపుల్: ఇలాంటి అడ్వాన్స్ టెక్నాలజీని డెకేడ్స్ వరకు హైడ్ చేయగలిగితే, ఇంకా చాలా అడ్వాన్స్డ్ది ఉంటే అది కూడా ఇక్కడికే వస్తుందా? ఈ డెజర్ట్ చాలా సైలెంట్గా ఉంటుంది. బిల్డింగ్స్ చిన్నగా కనిపిస్తాయి, కానీ ఆ సైలెన్స్ ఇంటెన్షనల్. ఇక్కడ ఏం జరిగినా అది యాక్సిడెంట్ కాదు. నెక్స్ట్ చాప్టర్లో ఒక మనిషి చెప్పిన స్టోరీలోకి స్లోగా వెళ్ళబోతున్నాం. బాబ్ లజార్ అండ్ S4 అనే ప్లేస్. 1980ల ఎండింగ్లో ఏరియా 51 గురించి బయట మాటలు వినబడుతూ ఉండేవి. కానీ ఆ టైంలో ఒక పేరు సడన్గా బయటకి వచ్చింది: బాబ్ లజార్. ఈ పేరు బయటికి రాగానే ఏరియా 51 గురించి ఉన్న డిస్కషన్ ఇంకా సీరియస్గా మారింది. మిలిటరీ టెస్టింగ్ గురించి మాత్రమే కాదు, ఇక్కడ ఇంకా ఏదైనా ఉందా అనే క్వశ్చన్ చాలామంది మైండ్లో మెల్లగా ఫార్మ్ అవ్వడం స్టార్ట్ అయింది. బాబ్ లజార్ చెప్పింది ఏంటంటే, ఏరియా 51 అనేది ఒక్కటే కాదు అని.
గ్రూమ్ లేక్ దగ్గర ఇంకా ఒక సెపరేట్ ఫెసిలిటీ ఉంది అని అతను చెప్పాడు. ఆ ప్లేస్ని S4 అని పిలుస్తారు అని. బాబ్ లాజార్ చెప్పిన ప్రకారం S4 అనేది గ్రూమ్ లేక్కి దగ్గరలోనే ఉంటుంది, కానీ డైరెక్ట్గా కనిపించే ప్లేస్ కాదు. బయట నుంచి చూస్తే ఏమీ కనిపించదు అని అతను చెప్పాడు. బిల్డింగ్స్లా కనిపించవు, రోడ్స్లా కనిపించవు. మౌంటైన్స్ మధ్యలో ఆ ప్లేస్ కంప్లీట్గా హైడ్ అయి ఉంటుంది అని అతను చెప్పాడు. బాబ్ లాజార్ క్లెయిమ్ ఏంటంటే తను ఆ S4 ఫెసిలిటీలో వర్క్ చేశాడు అని. అతని వర్క్ ఏంటంటే మనకి తెలియని టెక్నాలజీని స్టడీ చేయడం అని. సింపుల్గా చెప్పాలి అంటే అది హ్యూమన్ టెక్నాలజీ కాదు అని. బాబ్ లాజార్ చెప్పాడు ఆ ప్లేస్లో కొన్ని ఫ్లయింగ్ క్రాఫ్ట్స్ ఉన్నాయని. అతని మాటల్లో అవి హ్యూమన్ మేడ్ కాదు, అవి వేరే ప్లానెట్ నుండి వచ్చినవి అని అతను నమ్ముతాడు. బాబ్ లాజార్ చెప్పిన ప్రకారం ఆ క్రాఫ్ట్స్ షేప్ డిస్క్లా ఉంటుంది అని. వింగ్స్ ఉండవు, షార్ప్ ఎడ్జెస్ ఉండవు, స్మూత్గా రౌండ్ షేప్లో ఉంటాయని. పవర్ సోర్స్ కూడా నార్మల్ కాదు అని అతను చెప్పాడు. పెట్రోల్ కాదు, ఎలక్ట్రిసిటీ కాదు, న్యూక్లియర్ పవర్ కూడా కాదు. అతను చెప్పిన ప్రకారం ఆ క్రాఫ్ట్లో ఉన్న పవర్ సోర్స్ మనకి తెలియని ఎలిమెంట్ మీద వర్క్ అవుతుంది. గ్రావిటీని కంట్రోల్ చేసి క్రాఫ్ట్ మూవ్ అవుతుంది అని అతను ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఈ క్లెయిమ్స్ విని చాలామంది షాక్ అయ్యారు. కొన్ని మంది నమ్మారు, ఇంకొందరు డౌట్ పడ్డారు. గవర్నమెంట్ రెస్పాన్స్ క్లియర్గా ఉంది. బాబ్ లాజార్ ఎప్పుడూ అలాంటి ఫెసిలిటీలో వర్క్ చేయలేదు అని డినై చేశారు. అతని ఎడ్యుకేషన్ రికార్డ్స్, అతని ఎంప్లాయ్మెంట్ హిస్టరీ అన్నీ క్వశ్చన్ చేశారు. కానీ బాబ్ లాజార్ తన స్టోరీని చేంజ్ చేయలేదు. ఇయర్స్ అయినా, డెకేడ్స్ అయినా అతను చెప్పింది ఒక్కటే. ఇందులో నిజమెంతో అబద్ధమెంతో క్లియర్గా చెప్పడం కష్టం. కానీ బాబ్ లాజార్ వచ్చాక ఏరియా 51 అనేది జస్ట్ మిలిటరీ బేస్లా కాదు, అది ఒక పెద్ద మిస్టరీగా మారిపోయింది. నెక్స్ట్ చాప్టర్లో బాబ్ లాజార్ చెప్పిన దానిలో ఉన్న క్వశ్చన్స్, గవర్నమెంట్ రియాక్షన్, మీడియా రెస్పాన్స్ గురించి స్లోగా చూడబోతున్నాం. బాబ్ లాజార్ బయటకి వచ్చాక గవర్నమెంట్ సైడ్ నుండి రెస్పాన్స్ రావడానికి టైం పట్టలేదు. అఫీషియల్గా చెప్పిన మాట ఒకటే, బాబ్ లాజార్ అనే వ్యక్తి ఎప్పుడూ ఏరియా 51లో కానీ లేదా S4 అనే ఫెసిలిటీలో కానీ పనిచేసి లేదు అని. అతను చెప్పిన క్లెయిమ్స్కి సపోర్ట్ చేయడానికి సరియైన ప్రూఫ్ లేదు అని క్లియర్గా చెప్పారు. గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారం అలాంటి ప్లేస్లో అతని ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చూపించే ఎవిడెన్స్ లేదు అని అఫీషియల్స్ క్లారిఫై చేశారు. ఎడ్యుకేషన్ గురించి కూడా క్వశ్చన్స్ బయటికి వచ్చాయి. బాబ్ లాజార్ చెప్పిన కాలేజెస్, యూనివర్సిటీస్ అఫీషియల్ రికార్డ్స్లో కనిపించట్లేదు అని చెప్పారు. ఎంప్లాయ్మెంట్ హిస్టరీ కూడా కంప్లీట్గా క్లియర్ కాదు అని గవర్నమెంట్ సైడ్ నుండి ఓపెన్గా చెప్పారు. ఈ స్టేట్మెంట్స్ విని చాలామంది బాబ్ లాజార్ చెప్పిన స్టోరీని సీరియస్గా డౌట్ చేయడం స్టార్ట్ చేశారు. ప్రూఫ్ లేకపోతే నమ్మకం ఎలా వస్తుంది అనే క్వశ్చన్ స్లోగా బయట వినపడుతూ ఉండేవి. మీడియా కూడా ఈ స్టోరీని ఒకలా హ్యాండిల్ చేయలేదు. కొన్ని ఛానల్స్ బాబ్ లాజార్ని విజిల్ బ్లోవర్లా చూడడం స్టార్ట్ చేశాయి. ఇంకొన్నివి మాత్రం అతని స్టోరీని ప్యూర్ ఇమాజినేషన్ అని లేక ఎగ్జాజరేషన్ అని ప్రెజెంట్ చేశాయి. టీవీ ఇంటర్వ్యూస్, డాక్యుమెంటరీస్, ఆర్టికల్స్ అన్ని వాటిలోనే ఒకటే క్లారిటీ లేకపోవడం వల్ల పబ్లిక్ కన్ఫ్యూజ్ అయిపోయింది. ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు ఎగ్జాజరేట్ చేస్తున్నారు అని డిసైడ్ చేయడం ఈజీ కాలేదు. బాబ్ లాజార్ మాత్రం మీడియా అటెన్షన్ పెరిగినా కూడా తన స్టోరీని చేంజ్ చేయలేదు. ఇంటర్వ్యూ తర్వాత ఇంటర్వ్యూలో సేమ్ డీటెయిల్స్, సేమ్ ఎక్స్ప్లెనేషన్ రిపీట్ చేస్తూ వచ్చాడు. ఈ కన్సిస్టెన్సీని చూసి కొన్ని మంది నిజంగా అతను ఎక్స్పీరియన్స్ చెప్తున్నాడా అని ఆలోచించడం స్టార్ట్ చేశారు. ఇంకొందరు మాత్రం సేమ్ స్టోరీ చెప్పడం నిజమా అని ప్రూఫ్ కాదు అని ఆర్గ్యూ చేశారు. గవర్నమెంట్ సైడ్ నుండి ఇంకా స్ట్రాంగ్గా చెప్పింది ఒకటే, ఏరియా 51 గురించి కంప్లీట్ డీటెయిల్స్ బయటకి ఇవ్వలేమని నేషనల్ సెక్యూరిటీ అనే రీజన్ చెప్పారు. S4 అనే ప్లేస్ గురించి అడిగితే అలాంటి ఫెసిలిటీ అసలు లేదు అని క్లియర్గా డినై చేశారు. ఈ డినయల్, ఈ సైలెన్స్, ఈ లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ అన్నీ కలిసి పబ్లిక్ ఇమాజినేషన్ని ఇంకా స్ట్రాంగ్గా చేశాయి. ప్రూఫ్ బయట లేదు, గవర్నమెంట్ సైడ్ నుండి కంప్లీట్ డినయల్ ఉంది, కానీ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసే ఫుల్ పిక్చర్ మాత్రం లేదు. అందుకే ఏరియా 51 గురించి క్వశ్చన్స్ ఆగలేదు. బాబ్ లాజార్ చెప్పింది నిజమా కాదా అని ఫైనల్గా డిసైడ్ చేయడానికి ఎవరికీ కంప్లీట్ అథారిటీ లేదు. కానీ ఒకటి మాత్రం జరిగింది, ఈ స్టోరీ వల్ల ఏరియా 51 అనేది జస్ట్ మిలిటరీ టెస్టింగ్ సైట్లా కాదు, అది ఒక
వరల్డ్ వైడ్ మిస్టరీలా మారిపోయింది. నెక్స్ట్ చాప్టర్లో ఈ మిస్టరీ ఎలా స్ప్రెడ్ అయిందో, పబ్లిక్ ఇమాజినేషన్లో ఎలా డీప్గా సెటిల్ అయిందో స్లోగా చూడబోతున్నాం. చాప్టర్ 4. బాబ్ లజార్ స్టోరీ బయటకి వచ్చిన తర్వాత ఏరియా 51 గురించి క్లారిటీ పెరిగిందని కాదు, అసలు క్లారిటీ లేకపోవడం వల్ల క్యూరియాసిటీ ఇంకా ఎక్కువైపోయింది. గవర్నమెంట్ సైడ్ నుండి కంప్లీట్గా క్లియర్ ఆన్సర్స్ ఎప్పుడు రాలేదు. ఏం జరుగుతోంది, ఏం జరగలేదు అని చెప్పడానికి వాళ్ళు ముందుకు రాలేదు. ప్రూఫ్ బయట కనిపించలేదు. ఫోటోస్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, అఫీషియల్ కన్ఫర్మేషన్ కానీ ఏం దొరకలేదు. కానీ ఆ ల్యాక్ ఆఫ్ ఆన్సర్స్లో ఒక స్ట్రేంజ్ సైలెన్స్ మాత్రం ఉంది. ఆ సైలెన్స్ లౌడ్గా అనిపించింది. ఏం చెప్పకపోవడం కూడా ఒక మెసేజ్లా ఫీల్ అయింది. డెజర్ట్లో నిలబడి దూరం వరకు చూస్తే ఏమీ కనిపించదు కదా, అదే ఫీలింగ్. ఎంప్టీ స్పేస్, నో మూవ్మెంట్, నో సౌండ్. కానీ ఆ ఎంప్టీనెస్లో ఏదైనా జరుగుతోందని మైండ్ ఆటోమేటిక్గా ఇమాజిన్ చేస్తుంది. ఏరియా 51 చుట్టూ ఉన్న డెజర్ట్ జస్ట్ శాండ్ అండ్ రాక్స్ మాత్రమే కాదు, అది ఒక బ్లాంక్ క్యాన్వస్లా మారిపోయింది. ప్రతి ఒక్కడూ వాళ్ళ ఇమాజినేషన్తో ఆ క్యాన్వస్ని ఫిల్ చేయడం స్టార్ట్ చేశాడు. డే టైంలో హీట్ వేవ్స్ ఎయిర్లో షిమ్మర్ అవుతాయి. సన్లైట్ గ్రౌండ్ మీద రిఫ్లెక్ట్ అయ్యి ఐస్ని కొంచెం బ్లర్ చేసినట్టు ఉంటుంది. నైట్ అయితే కంప్లీట్ డార్క్నెస్. స్టార్స్ పైన క్లియర్గా కనిపిస్తాయి. సౌండ్ అనేది ఆల్మోస్ట్ వినపడదు. ఈ సైలెన్స్లో ఇక్కడ అసలు ఏం జరుగుతోంది అనే క్వశ్చన్ స్లోగా మైండ్లో రిపీట్ అవుతూ ఉంటుంది. గవర్నమెంట్ క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి థియరీస్ బయటకి రావడం స్టార్ట్ అయ్యాయి. కొన్ని థియరీస్ సింపుల్గా ఉన్నాయి. అడ్వాన్స్డ్ మిలిటరీ టెక్నాలజీ టెస్ట్ చేస్తున్నారు అని కొంతమంది అనుకున్నారు. ఫ్యూచర్ కోసం ఇంకా ఫాస్ట్ ఎయిర్ క్రాఫ్ట్, ఇంకా పవర్ఫుల్ సిస్టమ్స్ డెవలప్ చేస్తున్నారు అని నమ్మారు. కానీ ఇంకొందరు ఆ ఎక్స్ప్లెనేషన్ సరిపోదు అని ఫీల్ అయ్యారు. మిలిటరీ టెస్టింగ్ అయితే ఇంత సీక్రసీ ఎందుకు అనే డౌట్ స్లోగా స్ట్రాంగ్ అయింది. ఇక్కడే ఏలియన్ రిలేటెడ్ ఐడియాస్ మెల్లగా బయటకి వచ్చాయి. ఈ ప్లానెట్కి సంబంధం లేని టెక్నాలజీ దొరికితే, క్రాష్ అయిన క్రాఫ్ట్ని రికవర్ చేసి దాచితే అనే క్వశ్చన్స్ పబ్లిక్లో వినపడుతూ ఉండేవి. ఈ క్వశ్చన్స్కి గవర్నమెంట్ నుండి సరి అయిన ఆన్సర్స్ లేకపోవడం వల్ల ఇమాజినేషన్కి బౌండరీస్ లేకుండా అయిపోయాయి. బుక్స్ రాశారు, స్టోరీస్ చెప్పారు, టీవీ షోస్ క్రియేట్ చేశారు. ఏరియా 51 ఒక జియోగ్రాఫిక్ లొకేషన్గా కాదు, ఒక సింబల్గా మారిపోయింది. సీక్రెట్ అనగానే ఏరియా 51 అనే నేమ్ ఆటోమేటిక్గా మైండ్లో ఫ్లాష్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇంటర్నెట్ వచ్చాక ఈ మిస్టరీ ఇంకా స్పీడ్ గెయిన్ చేసింది. శాటిలైట్ ఇమేజెస్ని జూమ్ చేసి చూసి చిన్న చిన్న మార్కింగ్స్ని పెద్ద థియరీస్తో లింక్ చేశారు. రన్వే సైజ్ చూసి నార్మల్ ఎయిర్క్రాఫ్ట్ కోసం కాదు అని చెప్పారు. హ్యాంగర్ సైజ్ చూసి ఏదైనా పెద్దది దాచగలిగే స్ట్రక్చర్ అని ఇంటర్ప్రెట్ చేశారు. కొన్ని ఫోటోస్లో లైట్స్ కనిపించాయి, ఇంకొన్నిట్లో షాడో లాంటి షేప్స్ కనిపించాయి. ప్రతి డీటెయిల్ ఒక స్టోరీకి బేస్ అయిపోయింది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రూఫ్ దొరికిందని కాదు, ప్రూఫ్ దొరకకపోవడం వల్ల స్టోరీస్ సర్వైవ్ అయ్యాయి. గవర్నమెంట్ సైడ్ నుండి క్లారిటీ లేదు, మీడియా సైడ్ నుండి ఫైనల్ ఆన్సర్ లేదు. సో ఆ ఎంప్టీ స్పేస్లో ఇమాజినేషన్ ఫ్రీగా ట్రావెల్ చేయగలిగింది. ఈ ప్రాసెస్లో ఏరియా 51 స్టోరీ ఒక జనరేషన్ నుండి ఇంకొన్ జనరేషన్కి స్లోగా పాస్ అయిపోయింది. మూవీస్లో చూపించిన విజువల్స్, స్టోరీస్లో క్రియేట్ చేసిన సీన్స్ అన్నీ మిక్స్ అయ్యి ఒక డీప్ మిత్లా సెటిల్ అయింది. కానీ మిత్ అనేది కంప్లీట్ ఫాల్స్ అని కాదు.
అది ఒక సింపుల్ క్వశ్చన్ నుండి స్టార్ట్ అయింది. మనకి తెలియనిది ఏదైనా ఉందా అనే క్వశ్చన్ నుండి. ఆ క్వశ్చన్కి క్లియర్ ఆన్సర్ ఎప్పుడూ రాలేదు. అందుకే ఏరియా 51 మిస్టరీ ఇప్పటికీ అలైవ్గా ఉంది. ఈ డెజర్ట్ ఇప్పటికీ సైలెంట్గానే ఉంది. ఫెన్సెస్ ఇప్పటికీ అలాగే ఉన్నాయి. స్కై ఇప్పటికీ రెస్ట్రిక్టెడ్గానే ఉంది. బయట నిలుచున్న వాళ్ళకి ఏమి జరుగుతోంది అని తెలియదు. కానీ తెలియని స్పేస్లో మైండ్ ఆటోమేటిక్గా స్టోరీస్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఆ స్టోరీస్ నైట్ టైంలో మనల్ని ఆలోచించడానికి కాదు, స్లోగా రిలాక్స్ అవ్వడానికి ఇన్వైట్ చేస్తాయి. నెక్స్ట్ చాప్టర్లో ఈ మిస్టరీ ఫ్యూచర్లో ఎలా కంటిన్యూ అవుతుందో అండ్ ఎందుకు ఈ డెజర్ట్ ఇప్పటికీ పీపుల్ని అట్రాక్ట్ చేస్తుందో స్లోగా చూద్దాం. ఏరియా 51 గురించి మాట్లాడేటప్పుడు బయట కనిపించే బిల్డింగ్స్, రన్వేస్, హ్యాంగర్స్ మాత్రమే కాదు అని చాలామంది నమ్ముతారు. వాళ్ళ మెయిన్ ఐడియా ఏంటి అంటే ఈ డెజర్ట్ సర్ఫేస్ కింద ఒక వేరే వరల్డ్ లాంటి స్ట్రక్చర్ ఉండొచ్చు అని. బయట కనిపించే రన్వేలు జస్ట్ ఒక కవర్ మాత్రమే అని, నిజమైన యాక్టివిటీ భూమి లోపల జరుగుతుంది అని థియరీస్ చెప్తాయి. ఈ థియరీస్ సడన్గా రాలేదు. కోల్డ్ వార్ టైంలో అమెరికాలో చాలా మిలిటరీ బేసెస్ అండర్ గ్రౌండ్ ఫెసిలిటీస్తో డిజైన్ చేశారు. శాటిలైట్ సర్వేలెన్స్ నుండి, న్యూక్లియర్ అటాక్స్ నుండి ప్రొటెక్ట్ చేయడానికి డీప్ అండర్ గ్రౌండ్ కమాండ్ సెంటర్స్ కామన్ ప్రాక్టీస్గా ఉండేది. ఏరియా 51 కూడా అలాంటి డిజైన్ ఫాలో అయ్యుండొచ్చు అని కొన్ని రీసెర్చ్ ఒపీనియన్స్ చెప్తాయి. సర్ఫేస్ మీద కనిపించే నార్మల్ బిల్డింగ్స్ లోపల సీక్రెట్ ఎలివేటర్స్ ఉంటాయని, అవి డైరెక్ట్గా డెజర్ట్ ఫ్లోర్ కిందికి తీసుకెళ్లిపోతాయని చెప్పుకుంటారు. ఆ ఎలివేటర్స్ స్లోగా కిందికి దిగుతుంటే టెంపరేచర్, సౌండ్, ఎన్వైర్మెంట్ అన్నీ మెల్లగా మారుతాయని డిస్క్రిప్షన్స్ వినిపిస్తాయి. బయట డెజర్ట్ సైలెన్స్ వెనక వదిలిపోయి కిందికి వెళ్ళిన తర్వాత వైట్ కారిడోర్స్, బ్రైట్ వైట్ లైట్స్, క్లీన్గా ఉన్న ఫ్లోర్స్తో ఒక కంట్రోల్డ్ ఎన్వైర్మెంట్ ఫీల్ అవుతుంది అని అలెజ్డ్ అకౌంట్స్ చెప్తాయి. ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకి కూడా ఫుల్ పిక్చర్ తెలియదు అని చాలాసార్లు రిపీట్ అయ్యే పాయింట్ ఇది. ఒక ఇంజనీర్ ఒక స్పెసిఫిక్ కాంపోనెంట్ మీద మాత్రమే పనిచేస్తాడు. అది ప్రొపల్షన్ సిస్టంలో పార్టా, హల్లో పార్టా లేక ఎనర్జీ సిస్టమా అని అతనికైనా తెలియదు. ఈ కంపార్ట్మెంటలైజేషన్ సిస్టమ్ పర్పస్ ఒక్కటే, ఎవరైనా బయట చెప్పినా కూడా కంప్లీట్ స్టోరీ బయటకి రాకూడదని. అండర్ గ్రౌండ్ ల్యాబ్స్ గురించి ఇంకా డీప్ థియరీస్ కూడా ఉన్నాయి. కొన్ని అకౌంట్స్ ప్రకారం అక్కడ టెంపరేచర్, ప్రెషర్, ఎయిర్ కాంపోజిషన్ పర్ఫెక్ట్గా కంట్రోల్ చేస్తారు. అన్నోన్ మెటీరియల్స్ని డ్యామేజ్ చేయకుండా డెకేడ్స్ పాటు స్టోర్ చేయడానికి ఇలాంటి కండిషన్స్ అవసరమని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కొన్ని రూమ్స్లో క్రాఫ్ట్ పార్ట్స్ని కేబుల్స్తో సస్పెండ్ చేసి గ్రౌండ్ వైబ్రేషన్స్ నుండి ఐసోలేట్ చేస్తారు అని డిస్క్రిప్షన్స్ ఉన్నాయి. ఇంకొన్నిట్లో సీల్డ్ గ్లాస్ వాల్స్ వెనక సైంటిస్ట్స్ అబ్జర్వ్ చేస్తూ రిమోట్ ఇన్స్ట్రుమెంట్స్తో టెస్ట్స్ కండక్ట్ చేస్తారు అని చెప్పుకుంటారు. బయట నుండి చూస్తే ఈ యాక్టివిటీ గురించి ఏమీ హింట్ కూడా కనిపించదు. శాటిలైట్ ఇమేజెస్లో ఫ్లాట్ డెజర్ట్, సింపుల్ బిల్డింగ్స్, నార్మల్ షాడోస్ మాత్రమే ఉంటాయి. ఈ విజిబుల్ ఎవిడెన్స్ లేకపోవడమే బిలీవర్స్కి స్ట్రాంగ్ పాయింట్ అయిపోయింది. బయట కనిపించట్లేదు అంటే అది లేదు అని కాదు అనే థాట్ స్లోగా పాపులర్ అయ్యింది. ఇంకొక థియరీ ఏంటి అంటే ఏరియా 51 మాత్రమే కాదు, ఇంకొన్ని సీక్రెట్ లొకేషన్స్కి అండర్ గ్రౌండ్ టనెల్స్ ద్వారా కనెక్ట్ అయి ఉండొచ్చు అని. ఇలాంటి టనెల్స్ ఉంటే సెన్సిటివ్ మెటీరియల్స్ని, క్రాఫ్ట్ పార్ట్స్ని పబ్లిక్ ఐకి రాకుండా ట్రాన్స్పోర్ట్ చేయడం పాసిబుల్ అవుతుంది అని వాళ్ళు నమ్ముతారు. గవర్నమెంట్ సైడ్ నుండి ఈ అండర్ గ్రౌండ్ వరల్డ్ గురించి క్లియర్ ఆన్సర్స్ ఎప్పుడూ ఇవ్వలేదు. డైరెక్ట్గా డినై చేయడం తప్ప డీటెయిల్స్లో వెళ్లడం జరగలేదు. ప్రూఫ్ బయట కనిపించలేదు, ఒఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా లేదు. కానీ ఈ సైలెన్స్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోవడం క్వశ్చన్స్ని ఇంకా డీప్గా రూట్ చేయడం స్టార్ట్ చేసింది. బయట డెజర్ట్ కామ్గా ఉంటుంది, విండ్ సౌండ్ ఆల్మోస్ట్ వినపడదు, స్టార్స్ సైలెంట్గా స్కైలో షైన్ చేస్తూ ఉంటాయి. కానీ ఆ సైలెన్స్ కింద ఇంకా చాలా జరుగుతోంది అనే ఫీలింగ్ మాత్రం ఆగదు. నెక్స్ట్ చాప్టర్లో ఈ హిడెన్ ఫెసిలిటీస్లో టెక్నాలజీ మాత్రమే కాదు అని, కొన్ని క్లెయిమ్స్ ప్రకారం బయోలాజికల్ ఎవిడెన్స్ కూడా స్టోర్ చేశారు అని చెప్పిన స్టోరీస్ని స్లోగా ఎక్స్ప్లోర్ చేద్దాం. టెక్నాలజీ అనే యాంగిల్ మాత్రమే కాదు అని కొన్ని స్టోరీస్ చెప్తాయి. కొన్ని అకౌంట్స్ ప్రకారం ఆ సీక్రెట్ ఫెసిలిటీస్లో మెషీన్స్ పక్కన బయోలాజికల్ శాంపిల్స్ కూడా స్టోర్ చేసి ఉండొచ్చు అని వాళ్ళు నమ్ముతారు. ఈ ఐడియా సడన్గా రాలేదు. ఇయర్స్ పట్టు
క్రాష్ అయిన క్రాఫ్ట్ అనే స్టోరీస్తో పాటు దాని లోపల ఏముంది అనే క్వశ్చన్ కూడా స్లోగా బయట వినబడుతూ వచ్చింది. క్రాఫ్ట్ అయినా డెబ్రీ అయినా దానితో పాటు వేరే ఏదైనా దొరికిందా అని చాలామంది ఆలోచించారు. కొన్ని క్లెయిమ్స్ ప్రకారం ఆ శాంపుల్స్ని డైరెక్ట్గా సైంటిస్టుల ముందు పెట్టి టెస్ట్ చెయ్యరు అని చెప్తారు. అవి సీల్డ్ ఎన్వైర్న్మెంట్స్లో, స్ట్రిక్ట్ కంట్రోల్ ఉన్న రూమ్స్లో వెరీ లిమిటెడ్ యాక్సెస్తో మెయింటైన్ చేస్తారు అని అకౌంట్స్ ఉన్నాయి. టెంపరేచర్, లైట్, ఎయిర్ క్వాలిటీ అన్నీ ఎగ్జాక్ట్గా కంట్రోల్ చేసి శాంపిల్స్ని డిస్టర్బ్ చేయకుండా ప్రిజర్వ్ చేస్తారు అని వాళ్ళు డిస్క్రైబ్ చేస్తారు. ఈ రూమ్స్ బయట నుండి చూస్తే నార్మల్ ల్యాబ్ లాగే అనిపించవచ్చు, కానీ లోపల ప్రొసీజర్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయని చెప్పుకుంటారు. ఎవరు లోపలికి వెళ్ళినా వాళ్ళకి స్పెసిఫిక్ పర్పస్ మాత్రమే తెలుసు. ఫుల్ పిక్చర్ ఎవరికీ ఇవ్వరు. ఒక టీం ఒక పార్ట్ని స్టడీ చేస్తుంది, ఇంకొక టీం ఇంకొక ఆస్పెక్ట్ మీద వర్క్ చేస్తుంది, కానీ కంప్లీట్ కాంటెక్స్ట్ ఎవరికీ ఉండదు. కొన్ని స్టోరీస్లో ఆ బయోలాజికల్ మెటీరియల్ అసలు మనిషి బాడీ స్ట్రక్చర్కి మ్యాచ్ అవ్వదు అని చెప్తారు. బోన్స్ అరేంజ్మెంట్, టిష్యూ స్ట్రక్చర్, గ్రోత్ ప్యాటర్న్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయని వేగ్గా మెన్షన్ చేస్తారు. క్లియర్ ఫోటోస్ లేదు, అఫీషియల్ రిపోర్ట్స్ లేదు, కానీ ఈ వేగ్నెస్సే స్టోరీస్ని ఇంకా స్ట్రాంగ్గా చేస్తుంది. ఇంకొన్నిట్లో ఆ శాంపుల్స్ని డైరెక్ట్గా టచ్ చేయడం కూడా అలో చెయ్యరు అని చెప్పుకుంటారు. రిమోట్ ఇన్స్ట్రుమెంట్స్, సీల్డ్ గ్లవ్స్, గ్లాస్ బ్యారియర్స్ ఇలాంటి ప్రికాషన్స్ యూజ్ చేస్తారు అని అకౌంట్స్ ఉన్నాయి. రీజన్ ఏంటి అంటే అన్నోన్ బయోలాజికల్ రిస్క్ ఉండొచ్చు అని, మనకి తెలియని రియాక్షన్స్ జరగచ్చు అని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ క్లెయిమ్స్ విని కొన్ని మంది ఇమ్మీడియట్గా రిజెక్ట్ చేశారు. ప్రూఫ్ లేకపోతే ఇది ఇమాజినేషన్ మాత్రమే అని చెప్పారు. కానీ ఇంకొందరు ప్రూఫ్ బయట రాకపోవడం నార్మల్, ఎందుకంటే ఇది హైయెస్ట్ సీక్రెసీ కేటగిరీ అని ఆర్గ్యూ చేశారు. గవర్నమెంట్ సైడ్ నుండి మాత్రం ఈ బయోలాజికల్ ఎవిడెన్స్ గురించి క్లియర్గా మాట్లాడిన ఇన్స్టెన్స్ లేదు. డైరెక్ట్ ఆన్సర్స్ ఇవ్వలేదు, కన్ఫర్మ్ చేయలేదు, డినై చేయడం తప్ప డీటెయిల్స్లో వెళ్లడం జరగలేదు. ఈ సైలెన్స్ వల్ల క్వశ్చన్ ఆగకుండా కంటిన్యూ అయ్యింది. ఏరియా 51 చుట్టూ ఉన్న డెజర్ట్ని ఇమాజిన్ చేయండి. బయట చాలా కామ్గా ఉంటుంది. ఫెన్సెస్, సెక్యూరిటీ వెహికల్స్, రిస్ట్రిక్టెడ్ బోర్డ్స్ అన్నీ రొటీన్ లాగా కనిపిస్తాయి. కానీ ఆ కామ్ సర్ఫేస్ కింద కొన్ని స్టోరీస్ ప్రకారం కంప్లీట్లీ డిఫరెంట్ వరల్డ్ ఆపరేట్ అవుతుంది అనే ఫీలింగ్ స్ట్రాంగ్గా ఉంటుంది. నైట్ టైంలో డెజర్ట్లో నిలబడి చూస్తే సౌండ్ ఆల్మోస్ట్ వినపడదు. స్టార్స్ క్లియర్గా కనిపిస్తాయి. విండ్ కూడా స్లోగా మూవ్ అవుతుంది. ఈ సైలెన్స్లో ఇక్కడ అసలు ఏం జరుగుతుంది అనే థాట్ మైండ్లో మెల్లగా రిపీట్ అవుతూ ఉంటుంది. ఈ బయోలాజికల్ ఎవిడెన్స్ స్టోరీస్ ట్రూవా కాదా అని ఫైనల్గా చెప్పడానికి ఎవరికీ కంప్లీట్ క్లారిటీ లేదు. ప్రూఫ్ బయట లేదు, అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. కానీ ఈ యాబ్సెన్స్ ఆఫ్ ఆన్సర్స్ని క్యూరియాసిటీని అలైవ్గా ఉంచింది. అందుకే ఏరియా 51 గురించి మాట్లాడేటప్పుడు మెషీన్స్, ఎయిర్ క్రాఫ్ట్స్, టెక్నాలజీ పక్కన లైఫ్ ఇట్ సెల్ఫ్ అనే క్వశ్చన్ కూడా బయట వినబడుతూ ఉంటుంది. మనకి తెలియని ఫార్మ్ ఆఫ్ లైఫ్ ఎప్పుడైనా దొరికిందా? దొరికితే అది ఎక్కడ దాచారు? నెక్స్ట్ చాప్టర్లో ఈ క్లెయిమ్స్ ఎలా బయట కల్చర్లో స్ప్రెడ్ అయ్యాయి, మూవీస్, బుక్స్ అండ్ పబ్లిక్ ఇమాజినేషన్లో ఎలా డీప్గా సెటిల్ అయ్యాయి అనే యాంగిల్ని స్లోగా చూద్దాం. ఏరియా 51 గురించి స్టోరీస్ బయట స్ప్రెడ్ అవ్వడం ఒక్క రోజులో జరిగిన ప్రాసెస్ కాదు. అది మెల్లగా ఇయర్స్ పట్టు ఒక లేయర్ తర్వాత ఇంకో లేయర్ యాడ్ అవుతూ వచ్చింది. ఫస్ట్లో ఈ ప్లేస్ గురించి తెలిసింది మిలిటరీ సర్కిల్స్లో మాత్రమే. తర్వాత చిన్న చిన్న హింట్స్, లీక్స్ లాంటి మాటలు బయట వినపడడం స్టార్ట్ అయ్యాయి. ఈ మాటలు క్లియర్గా కాదు, ఎవరూ కంప్లీట్ పిక్చర్ ఇవ్వలేదు. కానీ ఆ ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్నే ఇమాజినేషన్ని యాక్టివేట్ చేసింది. మీడియా ఈ గ్యాప్ని ఫిల్ చేయడం స్టార్ట్ చేసింది. న్యూస్ స్టోరీస్, టీవీ డిస్కషన్స్, స్పెషల్ ప్రోగ్రామ్స్ అన్ని వాటిలో ఏరియా 51 అనే నేమ్ మెల్లగా ఫెమిలియర్ అయిపోయింది. సినిమా ఇండస్ట్రీ కూడా ఈ మిస్టరీని నోటీస్ చేయడం లేట్ కాలేదు. మూవీస్లో సీక్రెట్ బేసెస్, హిడెన్ ల్యాబ్స్, అన్నోన్ క్రాఫ్ట్స్ అనే విజువల్స్ రిపీట్గా కనిపించడం స్టార్ట్ అయ్యాయి. ఈ విజువల్స్ రియల్ స్టోరీ నుండి ఇన్స్పైర్ అయిన ఫిక్షన్ అని చెప్పినా కూడా వ్యూవర్స్ మైండ్లో రియల్ అనేది ఎక్కడ ఆగుతుందో, ఫిక్షన్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో క్లియర్గా ఉండలేదు. బుక్స్ కూడా సేమ్ పాత్ ఫాలో అయ్యాయి. కొన్ని బుక్స్ రీసెర్చ్ బేస్డ్గా, ఇంకొన్ని కంప్లీట్ ఇమాజినేషన్తో ఏరియా 51ని సెంటర్గా చేసుకొని స్టోరీస్ రాశారు. ఈ స్టోరీస్లో డెజర్ట్ ఒక క్యారెక్టర్లా మారిపోయింది. సైలెంట్గా ఉండి కళ్ళకి కనిపించని సీక్రెట్స్ని లోపల దాచుకున్నట్టు ఫీల్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇంటర్నెట్ వచ్చాక ఈ ప్రాసెస్ ఇంకా స్పీడ్ అయింది. ఫోరమ్స్లో, బ్లాగ్స్లో, లేట్ నైట్ డిస్కషన్స్లో
ఏరియా 51 గురించి ఎండ్లెస్ కాన్వర్జేషన్స్ జరిగాయి. ఎవరైనా ఒక శాటిలైట్ ఇమేజ్ పోస్ట్ చేస్తే దాన్ని జూమ్ చేసి మార్కింగ్స్ చూసి ఇది ఏం అని అనలైజ్ చేయడం స్టార్ట్ అయ్యారు. ఒక షాడో కనిపిస్తే అది క్రాఫ్టా లేదా న్యాచురల్ ఫార్మేషనా అని డిబేట్స్ జరిగాయి. ఈ డిస్కషన్స్లో కొన్ని లాజికల్గా ఉన్నాయి, ఇంకొన్నివి కంప్లీట్లీ ఇమాజినేషన్. కానీ రెండూ కలిసి ఒక షేడ్ క్యూరియాసిటీని క్రియేట్ చేశాయి. ఫెస్టివల్స్ కూడా ఈ మిస్టరీని కల్చరల్ ఈవెంట్లా కన్వర్ట్ చేశాయి. డెజర్ట్ దగ్గర గ్యాదర్ అయ్యి స్కైని చూస్తూ లైట్స్ కోసం వెయిట్ చేసేవాళ్లు ఒక కమ్యూనిటీలా ఫామ్ అయ్యారు. వాళ్ల కోసం ఏరియా 51 జస్ట్ ఒక బేస్ కాదు, అది ఒక సింబల్. క్వశ్చన్స్ అడిగే ఫ్రీడమ్కి సింబల్, అన్నోన్ గురించి ఆలోచించే కరేజ్కి సింబల్. ఈ కల్చర్లో హ్యూమర్ కూడా యాడ్ అయింది. జోక్స్, మీమ్స్, కార్టూన్స్ అన్నీ ఈ మిస్టరీని లైట్ హార్టెడ్గా పోర్ట్రే చేశాయి. కానీ హ్యూమర్ పక్కన పెడితే బేస్లో ఉన్న కోర్ ఫీలింగ్ ఒకటే, మనకి తెలియనిది ఏదైనా ఉందా అనే క్వశ్చన్. ఈ క్వశ్చన్ని సైన్స్ ఆన్సర్ చేయలేదు, గవర్నమెంట్ కూడా క్లియర్గా చెప్పలేదు. అందుకే కల్చర్లో స్టోరీ అలైవ్గా ఉంది. టైం పాస్ అయినా కూడా, న్యూ జనరేషన్ వచ్చినా కూడా ఏరియా 51 అనే నేమ్ ఇంట్రెస్ట్ని లూజ్ చేయలేదు. ఓల్డ్ స్టోరీస్కి న్యూ ఇంటర్ప్రిటేషన్స్ యాడ్ అయ్యాయి, న్యూ థియరీస్ వచ్చాయి, ఓల్డ్ క్వశ్చన్స్ మళ్ళీ బయటకి వచ్చాయి. ఈ ప్రాసెస్లో ఏరియా 51 అనేది ఒక హిస్టారికల్ లొకేషన్ కాదు, అది ఒక లివింగ్ ఐడియాలా మారిపోయింది. మనం ఈ స్టోరీస్ని నైట్ టైంలో వింటున్నప్పుడు, లైట్స్ ఆఫ్ చేసి సైలెంట్గా పడుకున్నప్పుడు మైండ్ స్లోగా ట్రావెల్ చేస్తూ ఉంటుంది. డెజర్ట్ మధ్యలో ఉన్న ఆ ప్లేస్ మనకి దూరంలో ఉన్నా కూడా థాట్స్లో దగ్గరైపోతుంది. నెక్స్ట్ చాప్టర్లో సైన్స్ యాంగిల్ నుండి ఈ స్టోరీస్లో ఎంతవరకు పాసిబిలిటీ ఉండి ఎక్కడ ఇమాజినేషన్ స్టార్ట్ అవుతుందో స్లోగా చూద్దాం. చాప్టర్ 8 గురించి ఉన్న స్టోరీస్ అన్నీ వింటుంటే ఒక న్యాచురల్ క్వశ్చన్ మైండ్లో వస్తుంది. సైన్స్ ఈ స్టోరీస్ని ఎలా చూస్తుంది? అసలు ఈ క్లెయిమ్స్లో నిజమెంత, ఇమాజినేషన్ ఎంత? సైన్స్ అప్రోచ్ సింపుల్గా ఉంటుంది. ఎవిడెన్స్ లేకపోతే ఫైనల్ కంక్లూజన్కి రాలేదు అని చెప్తుంది. ప్రూఫ్ దొరికితే దాన్ని టెస్ట్ చేస్తుంది. రిపీట్ అయ్యే రిజల్ట్స్ ఉంటే యాక్సెప్ట్ చేస్తుంది. ఏరియా 51 కేసులో ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే డైరెక్ట్ ఎవిడెన్స్ బయట లేదు, ఫోటోస్ లేదు, డాక్యుమెంట్స్ లేదు, ఓపెన్ ఎక్స్పెరిమెంట్స్ లేదు. అందుకే సైన్స్ సైడ్ నుండి క్లియర్గా చెప్పలేం అనే పొజిషన్ ఇప్పటికీ అలాగే ఉంది. అడ్వాన్స్డ్ ఎయిర్క్రాఫ్ట్ టెస్టింగ్ అనే ఎక్స్ప్లెనేషన్ సైంటిస్టులకి రీజనబుల్గా అనిపిస్తుంది. హిస్టరీ చూస్తే U2 లాంటి ప్లేన్స్, A12 లాంటి ప్రాజెక్ట్స్ ఇయర్స్ పాటు సీక్రెట్గానే ఉన్నాయి. అవి పబ్లిక్కి తెలిసినప్పుడు ఇది ఇంపాసిబుల్ అని అనుకున్న వాళ్ళు కూడా తర్వాత యాక్సెప్ట్ చేశారు. సో సైన్స్ చెప్పేది ఏంటంటే ఇప్పాటి మిస్టరీస్ కూడా ఫ్యూచర్లో సింపుల్ ఎక్స్ప్లెనేషన్స్ దొరకచ్చు అని. కానీ ఏలియన్ టెక్నాలజీ అనే యాంగిల్ వచ్చినప్పుడు సైన్స్ చాలా కేర్ఫుల్గా రెస్పాండ్ అవుతుంది. ఎక్స్ట్రాడినరీ క్లెయిమ్ అయితే ఎక్స్ట్రాడినరీ ఎవిడెన్స్ కావాలి అని క్లియర్గా చెప్తుంది. గ్రావిటీ కంట్రోల్, అన్నోన్ ఎలిమెంట్స్, స్పేస్ టైమ్ బెండింగ్, ఈ కాన్సెప్ట్స్ సైన్స్ ఫిక్షన్లో కామన్, కానీ రియల్ వరల్డ్ ఫిజిక్స్లో ఇంకా కంప్లీట్గా ప్రూఫ్ కాలేదు. కానీ సైన్స్ ఇంకొక పాయింట్ కూడా చెప్తుంది, మనకి ఇప్పుడు తెలియనిది ఫ్యూచర్లో తెలుసుకోవచ్చు అని. హిస్టరీ మొత్తం ఇదే చెప్తుంది. వన్స్ అపాన్ ఏ టైమ్ ఫ్లైట్ ఇంపాసిబుల్ అని అనుకున్నారు, ఎలక్ట్రిసిటీ మ్యాజిక్లా అనిపించింది, స్పేస్ ట్రావెల్ డ్రీమ్లా ఉండేది. కానీ రీసెర్చ్, టైం, పేషెన్స్ వల్ల అవి రియాలిటీ అయ్యాయి. సో ఏరియా 51 గురించి స్టోరీస్లో ఒక పార్ట్ ఇమాజినేషన్ అయినా ఒక పార్ట్ ఫ్యూచర్ సైన్స్ హింట్ అయి ఉండొచ్చు అని కొన్ని సైంటిస్ట్స్ సైలెంట్గా యాక్సెప్ట్ చేస్తారు. ఇంకొక యాంగిల్ ఏంటంటే హ్యూమన్ సైకాలజీ. అన్నోన్ అనేది మన బ్రెయిన్కి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. క్లియర్ ఆన్సర్ లేకపోతే మైండ్ ఆటోమేటిక్గా స్టోరీస్ క్రియేట్ చేస్తుంది. ఎస్పెషలీ సీక్రసీ ఉన్న ప్లేసెస్లో ఇమాజినేషన్కి స్పేస్ దొరుకుతుంది. ఏరియా 51 ఎగ్జాక్ట్లీ అలాంటి ప్లేస్. క్లియర్ ఆన్సర్స్ లేదు, రెస్ట్రిక్టెడ్ యాక్సెస్ ఉంది, విజువల్ కన్ఫర్మేషన్ లేదు. సో సైన్స్ చెప్తుంది ఇది ప్యూర్ ఏలియన్ ప్రూఫ్ అని కాదు, కానీ ప్యూర్ నాన్ సెన్స్ అని కూడా కాదు అని. ఈ గ్రే ఏరియాలోనే మిస్టరీ సర్వైవ్ అవుతుంది. నైట్ టైంలో మనం ఈ స్టోరీస్ వింటున్నప్పుడు బ్రెయిన్ లాజిక్ సైడ్ స్లోగా రిలాక్స్ అవుతుంది, క్యూరియాసిటీ మాత్రం అలైవ్గా ఉంటుంది. సైన్స్ క్లియర్గా చెప్పింది ఒకటే, అంటిల్ ఎవిడెన్స్ దొరికితే
ఫైనల్ ఆన్సర్ ఇవ్వలేము అని. అండ్ ఆ వెయిటింగ్ పీరియడ్లో క్వశ్చన్స్, థియరీస్, స్టోరీస్ అన్నీ కామ్గా ఫ్లో అవుతూ ఉంటాయి. నెక్స్ట్ చాప్టర్లో ఫ్యూచర్లో ఈ మిస్టరీ ఎలా అన్ఫోల్డ్ అవ్వచ్చు, టెక్నాలజీ ప్రోగ్రెస్తో ఏరియా 51 గురించి ఏం తెలుసుకోవచ్చు అనే యాంగిల్ని స్లోగా ఎక్స్ప్లోర్ చేద్దాం. టైం ఫార్వర్డ్ వెళ్తుంటే ఏరియా 51 గురించి మిస్టరీ అలాగే ఆగిపోతుందా, లేదా ఫ్యూచర్లో కొంచెం క్లారిటీ వస్తుందా అనే క్వశ్చన్ స్లోగా మైండ్లో తిరుగుతుంది. టెక్నాలజీ ప్రతి ఇయర్ చేంజ్ అవుతోంది. సెన్సార్స్ బెటర్ అవుతున్నాయి, శాటిలైట్స్ షార్ప్గా చూస్తున్నాయి, డేటా అనలైజ్ చేయడం ఇంకా ఫాస్ట్ అయిపోయింది. ఈ చేంజెస్ వల్ల సీక్రెట్ ప్లేసెస్ని ఎప్పటిలాంటి సీక్రసీలో మెయింటైన్ చేయడం ఇంకా కష్టమవుతోంది అని కొన్ని ఎక్స్పర్ట్స్ ఫీల్ అవుతున్నారు. ఫ్యూచర్లో ఏరియా 51 గురించి స్మాల్ డీటెయిల్స్ బయటకి రావచ్చు అని కొన్ని ఒపీనియన్స్ ఉన్నాయి. కంప్లీట్ ట్రూత్ కాకపోయినా చిన్న చిన్న హింట్స్, డాక్యుమెంట్స్, ఓల్డ్ ఫైల్స్ డీక్లాసిఫై అయ్యి స్లోగా పబ్లిక్కి రావచ్చు అని వాళ్ళు అనుకుంటున్నారు. హిస్టరీలో ఇదే జరిగింది. వన్స్ సీక్రెట్ అయిన ప్రాజెక్ట్స్ ఇయర్స్ తర్వాత నార్మల్ హిస్టరీ పేజెస్లో ప్లేస్ పొందాయి. సో ఏరియా 51 కూడా ఫ్యూచర్లో అలాంటి ఫేజ్ని చూడవచ్చు అని హోప్ ఉంటుంది. ఇంకొక యాంగిల్ ఏంటంటే స్పేస్ ఎక్స్ప్లోరేషన్. మనం ఇప్పుడు మూన్, మార్స్, డీప్ స్పేస్ గురించి ఓపెన్గా మాట్లాడుతున్నాం. న్యూ మిషన్స్ ప్లాన్ చేస్తున్నాం, తెలియని డేటాని కలెక్ట్ చేస్తున్నాం. ఈ ప్రాసెస్లో యూనివర్స్ గురించి మన అండర్స్టాండింగ్ మారుతుంది. ఒకవేళ ఫ్యూచర్లో లైఫ్ అనే కాన్సెప్ట్ గురించి క్లియర్ ఎవిడెన్స్ దొరికితే ఏరియా 51 లాంటి స్టోరీస్ని వేరే యాంగిల్లో చూడడం స్టార్ట్ అవుతాం. అప్పుడు ఏం జరిగింది, ఏం హైడ్ చేశారు అనే క్వశ్చన్స్ మొత్తం డిఫరెంట్ కాంటెక్స్ట్లో రీవిజిట్ అవుతాయి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పబ్లిక్ ప్రెషర్. టైం పాస్ అయ్యే కొద్దీ పీపుల్ ట్రాన్స్పరెన్సీని ఇంకా స్ట్రాంగ్గా డిమాండ్ చేస్తారు. ఏం జరిగింది అనే క్యూరియాసిటీ జనరేషన్ టు జనరేషన్ క్యారీ అవుతూ ఉంటుంది. ఈ ప్రెషర్ వల్ల గవర్నమెంట్స్ కొన్ని బౌండరీస్ లూజెన్ చేయవచ్చు. కంప్లీట్ ఓపెన్నెస్ కాకపోయినా కంట్రోల్డ్ డిస్క్లోజర్స్ జరగవచ్చు. కానీ ఫ్యూచర్లో కూడా ఒక పార్ట్ మిస్టరీ అలాగే మిగిలిపోవచ్చు. ఎందుకంటే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ తెలియాలి అని యూనివర్స్ రూల్ కాదు. కొన్ని మిస్టరీస్ ఎగ్జిస్ట్ అవ్వడం కోసమే ఉంటాయి. నైట్ టైంలో మనం ఈ స్టోరీ వింటున్నప్పుడు ఫ్యూచర్ అనే ఐడియా కొంచెం హోప్ఫుల్గా అనిపిస్తుంది. మేబీ ఒకరోజు ఏరియా 51 గురించి ఒక సింపుల్ ఎక్స్ప్లెనేషన్ దొరకవచ్చు. లేదా అది అలాగే రిమైన్ అయ్యి ఇమాజినేషన్కి స్పేస్ ఇవ్వవచ్చు. ఈ రెండు పాసిబిలిటీస్లో స్లీప్ ఆడియో కోసం ఒకటే ఇంపార్టెంట్. కామ్ ఫీలింగ్, ఓపెన్ ఎండెడ్ థాట్, ప్రెషర్ లేకుండా క్యూరియాసిటీ. ఏరియా 51 స్టోరీ ఇక్కడ ఎండ్ అవ్వట్లేదు. అది టైంతో పాటు స్లోగా ఫ్లో అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ చాప్టర్లో ఈ మిస్టరీ ఎందుకు మనల్ని ఇంత అట్రాక్ట్ చేస్తుందో హ్యూమన్ మైండ్ యాంగిల్ నుండి స్లోగా చూద్దాం. 1980ల ఎండింగ్లో ఏరియా 51 గురించి బయట మాటలు వినబడుతూ ఉండేవి. కానీ ఆ టైంలో ఒక పేరు సడన్గా బయటకి వచ్చింది, బాబ్ లజార్. ఈ పేరు బయటికి రాగానే ఏరియా 51 గురించి ఉన్న డిస్కషన్ ఇంకా సీరియస్గా మారింది. మిలిటరీ టెస్టింగ్ గురించి మాత్రమే కాదు, ఇక్కడ ఇంకా ఏదైనా ఉందా అనే క్వశ్చన్ చాలామంది మైండ్లో మెల్లగా ఫార్మ్ అవ్వడం స్టార్ట్ అయింది. బాబ్ లజార్ చెప్పింది ఏంటంటే ఏరియా 51 అనేది ఒక్కటే కాదు అని. గ్రూమ్ లేక్ దగ్గర ఇంకా ఒక సెపరేట్ ఫెసిలిటీ ఉంది అని అతను చెప్పాడు. ఆ ప్లేస్ని S4 అని పిలుస్తారు అని. బాబ్ లజార్ చెప్పిన ప్రకారం S4 అనేది గ్రూమ్ లేక్కి దగ్గరలోనే ఉంటుంది, కానీ డైరెక్ట్గా కనిపించే ప్లేస్ కాదు. బయట నుంచి చూస్తే ఏమీ కనిపించదు అని అతను చెప్పాడు. బిల్డింగ్స్లా కనిపించవు, రోడ్స్లా కనిపించవు. మౌంటైన్స్ మధ్యలో ఆ ప్లేస్ కంప్లీట్గా హైడ్ అయి ఉంటుంది అని అతను చెప్పాడు. బాబ్ లజార్ క్లెయిమ్ ఏంటంటే తను ఆ S4 ఫెసిలిటీలో వర్క్ చేశాడు అని.
అతని వర్క్ ఏంటంటే మనకి తెలియని టెక్నాలజీని స్టడీ చేయడమని. సింపుల్గా చెప్పాలి అంటే అది హ్యూమన్ టెక్నాలజీ కాదు అని. బాబ్ లాజార్ చెప్పాడు ఆ ప్లేస్లో కొన్ని ఫ్లయింగ్ క్రాఫ్ట్స్ ఉన్నాయని. అతని మాటల్లో అవి హ్యూమన్ మేడ్ కాదు, అవి వేరే ప్లానెట్ నుండి వచ్చినవి అని అతను నమ్ముతాడు. బాబ్ లాజార్ చెప్పిన ప్రకారం ఆ క్రాఫ్ట్స్ షేప్ డిస్క్లా ఉంటుంది అని. వింగ్స్ ఉండవు, షార్ప్ ఎడ్జెస్ ఉండవు, స్మూత్గా రౌండ్ షేప్లో ఉంటాయని. పవర్ సోర్స్ కూడా నార్మల్ కాదు అని అతను చెప్పాడు. పెట్రోల్ కాదు, ఎలక్ట్రిసిటీ కాదు, న్యూక్లియర్ పవర్ కూడా కాదు. అతను చెప్పిన ప్రకారం ఆ క్రాఫ్ట్లో ఉన్న పవర్ సోర్స్ మనకి తెలియని ఎలిమెంట్ మీద వర్క్ అవుతుంది. గ్రావిటీని కంట్రోల్ చేసి క్రాఫ్ట్ మూవ్ అవుతుంది అని అతను ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఈ క్లెయిమ్స్ విని చాలామంది షాక్ అయ్యారు. కొన్ని మంది నమ్మారు, ఇంకొందరు డౌట్ పడ్డారు. గవర్నమెంట్ రెస్పాన్స్ క్లియర్గా ఉంది. బాబ్ లాజార్ ఎప్పుడూ అలాంటి ఫెసిలిటీలో వర్క్ చేయలేదు అని డినై చేశారు. అతని ఎడ్యుకేషన్ రికార్డ్స్, అతని ఎంప్లాయ్మెంట్ హిస్టరీ అన్నీ క్వశ్చన్ చేశారు. కానీ బాబ్ లాజార్ తన స్టోరీని చేంజ్ చేయలేదు. ఇయర్స్ అయినా, డెకేడ్స్ అయినా అతను చెప్పింది ఒక్కటే. ఇందులో నిజమెంతో అబద్ధమెంతో క్లియర్గా చెప్పడం కష్టం. కానీ బాబ్ లాజార్ వచ్చాక ఏరియా 51 అనేది జస్ట్ మిలిటరీ బేస్లా కాదు, అది ఒక పెద్ద మిస్టరీగా మారిపోయింది. నెక్స్ట్ చాప్టర్లో బాబ్ లాజార్ చెప్పిన దానిలో ఉన్న క్వశ్చన్స్, గవర్నమెంట్ రియాక్షన్, మీడియా రెస్పాన్స్ గురించి స్లోగా చూడబోతున్నాం. బాబ్ లజార్ బయటకి వచ్చాక గవర్నమెంట్ సైడ్ నుండి రెస్పాన్స్ రావడానికి టైం పట్టలేదు. అఫీషియల్గా చెప్పిన మాట ఒకటే. బాబ్ లజార్ అనే వ్యక్తి ఎప్పుడూ ఏరియా 51లో కానీ లేదా S4 అనే ఫెసిలిటీలో కానీ పనిచేసి లేదు అని. అతను చెప్పిన క్లెయిమ్స్కి సపోర్ట్ చేయడానికి సరియైన ప్రూఫ్ లేదు అని క్లియర్గా చెప్పారు. గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారం అలాంటి ప్లేస్లో అతని ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చూపించే ఎవిడెన్స్ లేదు అని అఫీషియల్స్ క్లారిఫై చేశారు. ఎడ్యుకేషన్ గురించి కూడా క్వశ్చన్స్ బయటికి వచ్చాయి. బాబ్ లజార్ చెప్పిన కాలేజెస్, యూనివర్సిటీస్ అఫీషియల్ రికార్డ్స్లో కనిపించట్లేదు అని చెప్పారు. ఎంప్లాయ్మెంట్ హిస్టరీ కూడా కంప్లీట్గా క్లియర్ కాదు అని గవర్నమెంట్ సైడ్ నుండి ఓపెన్గా చెప్పారు. ఈ స్టేట్మెంట్స్ విని చాలామంది బాబ్ లజార్ చెప్పిన స్టోరీని సీరియస్గా డౌట్ చేయడం స్టార్ట్ చేశారు. ప్రూఫ్ లేకపోతే నమ్మకం ఎలా వస్తుంది అనే క్వశ్చన్ స్లోగా బయట వినపడుతూ ఉండేవి. మీడియా కూడా ఈ స్టోరీని ఒకలా హ్యాండిల్ చేయలేదు. కొన్ని ఛానల్స్ బాబ్ లజార్ని విజిల్ బ్లోవర్లా చూడడం స్టార్ట్ చేశాయి. ఇంకొన్నివి మాత్రం అతని స్టోరీని ప్యూర్ ఇమాజినేషన్ అని లేక ఎగ్జాజరేషన్ అని ప్రెజెంట్ చేశాయి. టీవీ ఇంటర్వ్యూస్, డాక్యుమెంటరీస్, ఆర్టికల్స్ అన్ని వాటిలోనే ఒకటే క్లారిటీ లేకపోవడం వల్ల పబ్లిక్ కన్ఫ్యూజ్ అయిపోయింది. ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు ఎగ్జాజరేట్ చేస్తున్నారు అని డిసైడ్ చేయడం ఈజీ కాలేదు. బాబ్ లజార్ మాత్రం మీడియా అటెన్షన్ పెరిగినా కూడా తన స్టోరీని చేంజ్ చేయలేదు. ఇంటర్వ్యూ తర్వాత ఇంటర్వ్యూలో సేమ్ డీటెయిల్స్, సేమ్ ఎక్స్ప్లెనేషన్ రిపీట్ చేస్తూ వచ్చాడు. ఈ కన్సిస్టెన్సీని చూసి కొన్ని మంది నిజంగా అతను ఎక్స్పీరియన్స్ చెప్తున్నాడా అని ఆలోచించడం స్టార్ట్ చేశారు. ఇంకొందరు మాత్రం సేమ్ స్టోరీ చెప్పడం నిజమా అని ప్రూఫ్ కాదు అని ఆర్గ్యూ చేశారు. గవర్నమెంట్ సైడ్ నుండి ఇంకా స్ట్రాంగ్గా చెప్పింది ఒకటే. ఏరియా 51 గురించి కంప్లీట్ డీటెయిల్స్ బయటకి ఇవ్వలేమని నేషనల్ సెక్యూరిటీ అనే రీజన్ చెప్పారు. S4 అనే ప్లేస్ గురించి అడిగితే అలాంటి ఫెసిలిటీ అసలు లేదు అని క్లియర్గా డినై చేశారు. ఈ డినయల్, ఈ సైలెన్స్, ఈ లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ అన్నీ కలిసి పబ్లిక్ ఇమాజినేషన్ని ఇంకా స్ట్రాంగ్గా చేశాయి. ప్రూఫ్ బయట లేదు. గవర్నమెంట్ సైడ్ నుండి కంప్లీట్ డినయల్ ఉంది, కానీ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసే ఫుల్ పిక్చర్ మాత్రం లేదు. అందుకే ఏరియా 51 గురించి క్వశ్చన్స్ ఆగలేదు. బాబ్ లజార్ చెప్పింది నిజమా కాదా అని ఫైనల్గా డిసైడ్ చేయడానికి ఎవరికీ కంప్లీట్ అథారిటీ లేదు. కానీ ఒకటి మాత్రం జరిగింది. ఈ స్టోరీ వల్ల ఏరియా 51 అనేది జస్ట్ మిలిటరీ టెస్టింగ్ సైట్లా కాదు, అది ఒక వరల్డ్ వైడ్ మిస్టరీలా మారిపోయింది. నెక్స్ట్ చాప్టర్లో ఈ మిస్టరీ ఎలా స్ప్రెడ్ అయిందో, పబ్లిక్ ఇమాజినేషన్లో ఎలా డీప్గా సెటిల్ అయిందో స్లోగా చూడబోతున్నాం. చాప్టర్ 4. బాబ్ లజార్ స్టోరీ బయటకి వచ్చిన తర్వాత ఏరియా 51 గురించి క్లారిటీ పెరిగిందని కాదు, అసలు క్లారిటీ లేకపోవడం వల్ల క్యూరియాసిటీ ఇంకా ఎక్కువైపోయింది. గవర్నమెంట్ సైడ్ నుండి కంప్లీట్గా క్లియర్ ఆన్సర్స్ ఎప్పుడు రాలేదు. ఏం జరుగుతోంది, ఏం జరగలేదు అని చెప్పడానికి
వాళ్ళు ముందుకు రాలేదు. ప్రూఫ్ బయట కనిపించలేదు. ఫోటోస్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, అఫీషియల్ కన్ఫర్మేషన్ కానీ ఏం దొరకలేదు. కానీ ఆ ల్యాక్ ఆఫ్ ఆన్సర్స్లో ఒక స్ట్రేంజ్ సైలెన్స్ మాత్రం ఉంది. ఆ సైలెన్స్ లౌడ్గా అనిపించింది. ఏం చెప్పకపోవడం కూడా ఒక మెసేజ్లా ఫీల్ అయింది. డెజర్ట్లో నిలబడి దూరం వరకు చూస్తే ఏమీ కనిపించదు కదా, అదే ఫీలింగ్. ఎంప్టీ స్పేస్, నో మూవ్మెంట్, నో సౌండ్. కానీ ఆ ఎంప్టీనెస్లో ఏదైనా జరుగుతోందని మైండ్ ఆటోమేటిక్గా ఇమాజిన్ చేస్తుంది. ఏరియా 51 చుట్టూ ఉన్న డెజర్ట్ జస్ట్ శాండ్ అండ్ రాక్స్ మాత్రమే కాదు, అది ఒక బ్లాంక్ క్యాన్వస్లా మారిపోయింది. ప్రతి ఒక్కడూ వాళ్ళ ఇమాజినేషన్తో ఆ క్యాన్వస్ని ఫిల్ చేయడం స్టార్ట్ చేశాడు. డే టైంలో హీట్ వేవ్స్ ఎయిర్లో షిమ్మర్ అవుతాయి. సన్లైట్ గ్రౌండ్ మీద రిఫ్లెక్ట్ అయ్యి ఐస్ని కొంచెం బ్లర్ చేసినట్టు ఉంటుంది. నైట్ అయితే కంప్లీట్ డార్క్నెస్. స్టార్స్ పైన క్లియర్గా కనిపిస్తాయి. సౌండ్ అనేది ఆల్మోస్ట్ వినపడదు. ఈ సైలెన్స్లో ఇక్కడ అసలు ఏం జరుగుతోంది అనే క్వశ్చన్ స్లోగా మైండ్లో రిపీట్ అవుతూ ఉంటుంది. గవర్నమెంట్ క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి థియరీస్ బయటకి రావడం స్టార్ట్ అయ్యాయి. కొన్ని థియరీస్ సింపుల్గా ఉన్నాయి. అడ్వాన్స్డ్ మిలిటరీ టెక్నాలజీ టెస్ట్ చేస్తున్నారు అని కొంతమంది అనుకున్నారు. ఫ్యూచర్ కోసం ఇంకా ఫాస్ట్ ఎయిర్ క్రాఫ్ట్, ఇంకా పవర్ఫుల్ సిస్టమ్స్ డెవలప్ చేస్తున్నారు అని నమ్మారు. కానీ ఇంకొందరు ఆ ఎక్స్ప్లెనేషన్ సరిపోదు అని ఫీల్ అయ్యారు. మిలిటరీ టెస్టింగ్ అయితే ఇంత సీక్రసీ ఎందుకు అనే డౌట్ స్లోగా స్ట్రాంగ్ అయింది. ఇక్కడే ఏలియన్ రిలేటెడ్ ఐడియాస్ మెల్లగా బయటకి వచ్చాయి. ఈ ప్లానెట్కి సంబంధం లేని టెక్నాలజీ దొరికితే, క్రాష్ అయిన క్రాఫ్ట్ని రికవర్ చేసి దాచితే అనే క్వశ్చన్స్ పబ్లిక్లో వినపడుతూ ఉండేవి. ఈ క్వశ్చన్స్కి గవర్నమెంట్ నుండి సరి అయిన ఆన్సర్స్ లేకపోవడం వల్ల ఇమాజినేషన్కి బౌండరీస్ లేకుండా అయిపోయాయి. బుక్స్ రాశారు, స్టోరీస్ చెప్పారు, టీవీ షోస్ క్రియేట్ చేశారు. ఏరియా 51 ఒక జియోగ్రాఫిక్ లొకేషన్గా కాదు, ఒక సింబల్గా మారిపోయింది. సీక్రెట్ అనగానే ఏరియా 51 అనే నేమ్ ఆటోమేటిక్గా మైండ్లో ఫ్లాష్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇంటర్నెట్ వచ్చాక ఈ మిస్టరీ ఇంకా స్పీడ్ గెయిన్ చేసింది. శాటిలైట్ ఇమేజెస్ని జూమ్ చేసి చూసి చిన్న చిన్న మార్కింగ్స్ని పెద్ద థియరీస్తో లింక్ చేశారు. రన్వే సైజ్ చూసి నార్మల్ ఎయిర్క్రాఫ్ట్ కోసం కాదు అని చెప్పారు. హ్యాంగర్ సైజ్ చూసి ఏదైనా పెద్దది దాచగలిగే స్ట్రక్చర్ అని ఇంటర్ప్రెట్ చేశారు. కొన్ని ఫోటోస్లో లైట్స్ కనిపించాయి, ఇంకొన్నిట్లో షాడో లాంటి షేప్స్ కనిపించాయి. ప్రతి డీటెయిల్ ఒక స్టోరీకి బేస్ అయిపోయింది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రూఫ్ దొరికిందని కాదు, ప్రూఫ్ దొరకకపోవడం వల్ల స్టోరీస్ సర్వైవ్ అయ్యాయి. గవర్నమెంట్ సైడ్ నుండి క్లారిటీ లేదు, మీడియా సైడ్ నుండి ఫైనల్ ఆన్సర్ లేదు. సో ఆ ఎంప్టీ స్పేస్లో ఇమాజినేషన్ ఫ్రీగా ట్రావెల్ చేయగలిగింది. ఈ ప్రాసెస్లో ఏరియా 51 స్టోరీ ఒక జనరేషన్ నుండి ఇంకొన్ జనరేషన్కి స్లోగా పాస్ అయిపోయింది. మూవీస్లో చూపించిన విజువల్స్, స్టోరీస్లో క్రియేట్ చేసిన సీన్స్ అన్నీ మిక్స్ అయ్యి ఒక డీప్ మిత్లా సెటిల్ అయింది. కానీ మిత్ అనేది కంప్లీట్ ఫాల్స్ అని కాదు, అది ఒక సింపుల్ క్వశ్చన్ నుండి స్టార్ట్ అయింది. మనకి తెలియనిది ఏదైనా ఉందా అనే క్వశ్చన్ నుండి. ఆ క్వశ్చన్కి క్లియర్ ఆన్సర్ ఎప్పుడూ రాలేదు. అందుకే ఏరియా 51 మిస్టరీ ఇప్పటికీ అలైవ్గా ఉంది. ఈ డెజర్ట్ ఇప్పటికీ సైలెంట్గానే ఉంది. ఫెన్సెస్ ఇప్పటికీ అలాగే ఉన్నాయి. స్కై ఇప్పటికీ రెస్ట్రిక్టెడ్గానే ఉంది. బయట నిలుచున్న వాళ్ళకి ఏమి జరుగుతోంది అని తెలియదు. కానీ తెలియని స్పేస్లో మైండ్ ఆటోమేటిక్గా స్టోరీస్ క్రియేట్ చేస్తూ ఉంటుంది.
ఆ స్టోరీస్ నైట్ టైంలో మనల్ని ఆలోచించడానికి కాదు, స్లోగా రిలాక్స్ అవ్వడానికి ఇన్వైట్ చేస్తాయి. నెక్స్ట్ చాప్టర్లో ఈ మిస్టరీ ఫ్యూచర్లో ఎలా కంటిన్యూ అవుతుందో అండ్ ఎందుకు ఈ డెజర్ట్ ఇప్పటికీ పీపుల్ని అట్రాక్ట్ చేస్తుందో స్లోగా చూద్దాం. ఏరియా 51 గురించి మాట్లాడేటప్పుడు బయట కనిపించే బిల్డింగ్స్, రన్వేస్, హ్యాంగర్స్ మాత్రమే కాదు అని చాలామంది నమ్ముతారు. వాళ్ళ మెయిన్ ఐడియా ఏంటి అంటే ఈ డెజర్ట్ సర్ఫేస్ కింద ఒక వేరే వరల్డ్ లాంటి స్ట్రక్చర్ ఉండొచ్చు అని. బయట కనిపించే రన్వేలు జస్ట్ ఒక కవర్ మాత్రమే అని, నిజమైన యాక్టివిటీ భూమి లోపల జరుగుతుంది అని థియరీస్ చెప్తాయి. ఈ థియరీస్ సడన్గా రాలేదు. కోల్డ్ వార్ టైంలో అమెరికాలో చాలా మిలిటరీ బేసెస్ అండర్ గ్రౌండ్ ఫెసిలిటీస్తో డిజైన్ చేశారు. శాటిలైట్ సర్వేలెన్స్ నుండి, న్యూక్లియర్ అటాక్స్ నుండి ప్రొటెక్ట్ చేయడానికి డీప్ అండర్ గ్రౌండ్ కమాండ్ సెంటర్స్ కామన్ ప్రాక్టీస్గా ఉండేది. ఏరియా 51 కూడా అలాంటి డిజైన్ ఫాలో అయ్యుండొచ్చు అని కొన్ని రీసెర్చ్ ఒపీనియన్స్ చెప్తాయి. సర్ఫేస్ మీద కనిపించే నార్మల్ బిల్డింగ్స్ లోపల సీక్రెట్ ఎలివేటర్స్ ఉంటాయని, అవి డైరెక్ట్గా డెజర్ట్ ఫ్లోర్ కిందికి తీసుకెళ్లిపోతాయని చెప్పుకుంటారు. ఆ ఎలివేటర్స్ స్లోగా కిందికి దిగుతుంటే టెంపరేచర్, సౌండ్, ఎన్వైర్మెంట్ అన్నీ మెల్లగా మారుతాయని డిస్క్రిప్షన్స్ వినిపిస్తాయి. బయట డెజర్ట్ సైలెన్స్ వెనక వదిలిపోయి కిందికి వెళ్ళిన తర్వాత వైడ్ కారిడోర్స్, బ్రైట్ వైట్ లైట్స్, క్లీన్గా ఉన్న ఫ్లోర్స్తో ఒక కంట్రోల్డ్ ఎన్వైర్మెంట్ ఫీల్ అవుతుంది అని అలెజ్డ్ అకౌంట్స్ చెప్తాయి. ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకి కూడా ఫుల్ పిక్చర్ తెలియదు అని చాలాసార్లు రిపీట్ అయ్యే పాయింట్ ఇది. ఒక ఇంజనీర్ ఒక స్పెసిఫిక్ కాంపోనెంట్ మీద మాత్రమే పనిచేస్తాడు. అది ప్రొపల్షన్ సిస్టంలో పార్టా, హల్లో పార్టా లేక ఎనర్జీ సిస్టమా అని అతనికైనా తెలియదు. ఈ కంపార్ట్మెంటలైజేషన్ సిస్టమ్ పర్పస్ ఒక్కటే, ఎవరైనా బయట చెప్పినా కూడా కంప్లీట్ స్టోరీ బయటకి రాకూడదని. అండర్ గ్రౌండ్ ల్యాబ్స్ గురించి ఇంకా డీప్ థియరీస్ కూడా ఉన్నాయి. కొన్ని అకౌంట్స్ ప్రకారం అక్కడ టెంపరేచర్, ప్రెషర్, ఎయిర్ కాంపోజిషన్ పర్ఫెక్ట్గా కంట్రోల్ చేస్తారు. అన్నోన్ మెటీరియల్స్ని డ్యామేజ్ చేయకుండా డెకేడ్స్ పాటు స్టోర్ చేయడానికి ఇలాంటి కండిషన్స్ అవసరమని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కొన్ని రూమ్స్లో క్రాఫ్ట్ పార్ట్స్ని కేబుల్స్తో సస్పెండ్ చేసి గ్రౌండ్ వైబ్రేషన్స్ నుండి ఐసోలేట్ చేస్తారు అని డిస్క్రిప్షన్స్ ఉన్నాయి. ఇంకొన్నిట్లో సీల్డ్ గ్లాస్ వాల్స్ వెనక సైంటిస్ట్స్ అబ్జర్వ్ చేస్తూ రిమోట్ ఇన్స్ట్రుమెంట్స్తో టెస్ట్స్ కండక్ట్ చేస్తారు అని చెప్పుకుంటారు. బయట నుండి చూస్తే ఈ యాక్టివిటీ గురించి ఏమీ హింట్ కూడా కనిపించదు. శాటిలైట్ ఇమేజెస్లో ఫ్లాట్ డెజర్ట్, సింపుల్ బిల్డింగ్స్, నార్మల్ షాడోస్ మాత్రమే ఉంటాయి. ఈ విజిబుల్ ఎవిడెన్స్ లేకపోవడమే బిలీవర్స్కి స్ట్రాంగ్ పాయింట్ అయిపోయింది. బయట కనిపించట్లేదు అంటే అది లేదు అని కాదు అనే థాట్ స్లోగా పాపులర్ అయ్యింది. ఇంకొక థియరీ ఏంటి అంటే ఏరియా 51 మాత్రమే కాదు, ఇంకొన్ని సీక్రెట్ లొకేషన్స్కి అండర్ గ్రౌండ్ టనెల్స్ ద్వారా కనెక్ట్ అయి ఉండొచ్చు అని. ఇలాంటి టనెల్స్ ఉంటే సెన్సిటివ్ మెటీరియల్స్ని, క్రాఫ్ట్ పార్ట్స్ని పబ్లిక్ ఐకి రాకుండా ట్రాన్స్పోర్ట్ చేయడం పాసిబుల్ అవుతుంది అని వాళ్ళు నమ్ముతారు. గవర్నమెంట్ సైడ్ నుండి ఈ అండర్ గ్రౌండ్ వరల్డ్ గురించి క్లియర్ ఆన్సర్స్ ఎప్పుడూ ఇవ్వలేదు. డైరెక్ట్గా డినై చేయడం తప్ప డీటెయిల్స్లో వెళ్లడం జరగలేదు. ప్రూఫ్ బయట కనిపించలేదు, ఒఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా లేదు. కానీ ఈ సైలెన్స్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోవడం క్వశ్చన్స్ని ఇంకా డీప్గా రూట్ చేయడం స్టార్ట్ చేసింది. బయట డెజర్ట్ కామ్గా ఉంటుంది, విండ్ సౌండ్ ఆల్మోస్ట్ వినపడదు, స్టార్స్ సైలెంట్గా స్కైలో షైన్ చేస్తూ ఉంటాయి. కానీ ఆ సైలెన్స్ కింద ఇంకా చాలా జరుగుతోంది అనే ఫీలింగ్ మాత్రం ఆగదు. నెక్స్ట్ చాప్టర్లో ఈ హిడెన్ ఫెసిలిటీస్లో టెక్నాలజీ మాత్రమే కాదు అని, కొన్ని క్లెయిమ్స్ ప్రకారం బయోలాజికల్ ఎవిడెన్స్ కూడా స్టోర్ చేశారు అని చెప్పిన స్టోరీస్ని స్లోగా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఏరియా 51 గురించి మాట్లాడేటప్పుడు టెక్నాలజీ అనే యాంగిల్ మాత్రమే కాదు అని కొన్ని స్టోరీస్ చెప్తాయి. కొన్ని అకౌంట్స్ ప్రకారం ఆ సీక్రెట్ ఫెసిలిటీస్లో మెషీన్స్ పక్కన బయోలాజికల్ శాంపిల్స్ కూడా స్టోర్ చేసి ఉండొచ్చు అని వాళ్ళు నమ్ముతారు. ఈ ఐడియా సడన్గా రాలేదు. ఇయర్స్ పట్టు క్రాష్ అయిన క్రాఫ్ట్ అనే స్టోరీస్తో పాటు దాని లోపల ఏముంది అనే క్వశ్చన్ కూడా స్లోగా బయట వినబడుతూ వచ్చింది. క్రాఫ్ట్ అయినా, డెబ్రీ అయినా, దానితో పాటు వేరే ఏదైనా దొరికిందా అని చాలామంది ఆలోచించారు. కొన్ని క్లెయిమ్స్ ప్రకారం ఆ శాంపుల్స్ని డైరెక్ట్గా సైంటిస్టుల ముందు పెట్టి టెస్ట్ చెయ్యరు అని చెప్తారు. అవి సీల్డ్ ఎన్వైర్న్మెంట్స్లో, స్ట్రిక్ట్ కంట్రోల్ ఉన్న రూమ్స్లో వెరీ లిమిటెడ్ యాక్సెస్తో మెయింటైన్ చేస్తారు అని అకౌంట్స్ ఉన్నాయి. టెంపరేచర్, లైట్, ఎయిర్ క్వాలిటీ అన్నీ ఎగ్జాక్ట్గా కంట్రోల్ చేసి
శాంపిల్స్ని డిస్టర్బ్ చేయకుండా ప్రిజర్వ్ చేస్తారు అని వాళ్ళు డిస్క్రైబ్ చేస్తారు. ఈ రూమ్స్ బయట నుండి చూస్తే నార్మల్ ల్యాబ్ లాగే అనిపించవచ్చు, కానీ లోపల ప్రొసీజర్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయని చెప్పుకుంటారు. ఎవరు లోపలికి వెళ్ళినా వాళ్ళకి స్పెసిఫిక్ పర్పస్ మాత్రమే తెలుసు. ఫుల్ పిక్చర్ ఎవరికీ ఇవ్వరు. ఒక టీం ఒక పార్ట్ని స్టడీ చేస్తుంది, ఇంకొక టీం ఇంకొక ఆస్పెక్ట్ మీద వర్క్ చేస్తుంది, కానీ కంప్లీట్ కాంటెక్స్ట్ ఎవరికీ ఉండదు. కొన్ని స్టోరీస్లో ఆ బయోలాజికల్ మెటీరియల్ అసలు మనిషి బాడీ స్ట్రక్చర్కి మ్యాచ్ అవ్వదు అని చెప్తారు. బోన్స్ అరేంజ్మెంట్, టిష్యూ స్ట్రక్చర్, గ్రోత్ ప్యాటర్న్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయని వేగ్గా మెన్షన్ చేస్తారు. క్లియర్ ఫోటోస్ లేదు, అఫీషియల్ రిపోర్ట్స్ లేదు, కానీ ఈ వేగ్నెస్సే స్టోరీస్ని ఇంకా స్ట్రాంగ్గా చేస్తుంది. ఇంకొన్నిట్లో ఆ శాంపుల్స్ని డైరెక్ట్గా టచ్ చేయడం కూడా అలో చెయ్యరు అని చెప్పుకుంటారు. రిమోట్ ఇన్స్ట్రుమెంట్స్, సీల్డ్ గ్లవ్స్, గ్లాస్ బ్యారియర్స్ ఇలాంటి ప్రికాషన్స్ యూజ్ చేస్తారు అని అకౌంట్స్ ఉన్నాయి. రీజన్ ఏంటి అంటే అన్నోన్ బయోలాజికల్ రిస్క్ ఉండొచ్చు అని, మనకి తెలియని రియాక్షన్స్ జరగచ్చు అని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ క్లెయిమ్స్ విని కొన్ని మంది ఇమ్మీడియట్గా రిజెక్ట్ చేశారు. ప్రూఫ్ లేకపోతే ఇది ఇమాజినేషన్ మాత్రమే అని చెప్పారు. కానీ ఇంకొందరు ప్రూఫ్ బయట రాకపోవడం నార్మల్, ఎందుకంటే ఇది హైయెస్ట్ సీక్రెసీ కేటగిరీ అని ఆర్గ్యూ చేశారు. గవర్నమెంట్ సైడ్ నుండి మాత్రం ఈ బయోలాజికల్ ఎవిడెన్స్ గురించి క్లియర్గా మాట్లాడిన ఇన్స్టెన్స్ లేదు. డైరెక్ట్ ఆన్సర్స్ ఇవ్వలేదు, కన్ఫర్మ్ చేయలేదు, డినై చేయడం తప్ప డీటెయిల్స్లో వెళ్లడం జరగలేదు. ఈ సైలెన్స్ వల్ల క్వశ్చన్ ఆగకుండా కంటిన్యూ అయ్యింది. ఏరియా 51 చుట్టూ ఉన్న డెజర్ట్ని ఇమాజిన్ చేయండి. బయట చాలా కామ్గా ఉంటుంది. ఫెన్సెస్, సెక్యూరిటీ వెహికల్స్, రిస్ట్రిక్టెడ్ బోర్డ్స్ అన్నీ రొటీన్ లాగా కనిపిస్తాయి. కానీ ఆ కామ్ సర్ఫేస్ కింద కొన్ని స్టోరీస్ ప్రకారం కంప్లీట్లీ డిఫరెంట్ వరల్డ్ ఆపరేట్ అవుతుంది అనే ఫీలింగ్ స్ట్రాంగ్గా ఉంటుంది. నైట్ టైంలో డెజర్ట్లో నిలబడి చూస్తే సౌండ్ ఆల్మోస్ట్ వినబడదు. స్టార్స్ క్లియర్గా కనిపిస్తాయి. విండ్ కూడా స్లోగా మూవ్ అవుతుంది. ఈ సైలెన్స్లో ఇక్కడ అసలు ఏం జరుగుతుంది అనే థాట్ మైండ్లో మెల్లగా రిపీట్ అవుతూ ఉంటుంది. ఈ బయోలాజికల్ ఎవిడెన్స్ స్టోరీస్ ట్రూవా కాదా అని ఫైనల్గా చెప్పడానికి ఎవరికీ కంప్లీట్ క్లారిటీ లేదు. ప్రూఫ్ బయట లేదు, అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. కానీ ఈ యాబ్సెన్స్ ఆఫ్ ఆన్సర్స్ని క్యూరియాసిటీని అలైవ్గా ఉంచింది. అందుకే ఏరియా 51 గురించి మాట్లాడేటప్పుడు మెషీన్స్, ఎయిర్ క్రాఫ్ట్స్, టెక్నాలజీ పక్కన లైఫ్ ఇట్ సెల్ఫ్ అనే క్వశ్చన్ కూడా బయట వినబడుతూ ఉంటుంది. మనకి తెలియని ఫార్మ్ ఆఫ్ లైఫ్ ఎప్పుడైనా దొరికిందా? దొరికితే అది ఎక్కడ దాచారు? నెక్స్ట్ చాప్టర్లో ఈ క్లెయిమ్స్ ఎలా బయట కల్చర్లో స్ప్రెడ్ అయ్యాయి, మూవీస్, బుక్స్ అండ్ పబ్లిక్ ఇమాజినేషన్లో ఎలా డీప్గా సెటిల్ అయ్యాయి అనే యాంగిల్ని స్లోగా చూద్దాం. ఏరియా 51 గురించి స్టోరీస్ బయట స్ప్రెడ్ అవ్వడం ఒక్క రోజులో జరిగిన ప్రాసెస్ కాదు. అది మెల్లగా ఇయర్స్ పట్టు ఒక లేయర్ తర్వాత ఇంకో లేయర్ యాడ్ అవుతూ వచ్చింది. ఫస్ట్లో ఈ ప్లేస్ గురించి తెలిసింది మిలిటరీ సర్కిల్స్లో మాత్రమే. తర్వాత చిన్న చిన్న హింట్స్, లీక్స్ లాంటి మాటలు బయట వినపడడం స్టార్ట్ అయ్యాయి. ఈ మాటలు క్లియర్గా కాదు, ఎవరూ కంప్లీట్ పిక్చర్ ఇవ్వలేదు. కానీ ఆ ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్నే ఇమాజినేషన్ని యాక్టివేట్ చేసింది. మీడియా ఈ గ్యాప్ని ఫిల్ చేయడం స్టార్ట్ చేసింది. న్యూస్ స్టోరీస్, టీవీ డిస్కషన్స్, స్పెషల్ ప్రోగ్రామ్స్ అన్ని వాటిలో ఏరియా 51 అనే నేమ్ మెల్లగా ఫెమిలియర్ అయిపోయింది. సినిమా ఇండస్ట్రీ కూడా ఈ మిస్టరీని నోటీస్ చేయడం లేట్ కాలేదు. మూవీస్లో సీక్రెట్ బేసెస్, హిడెన్ ల్యాబ్స్, అన్నోన్ క్రాఫ్ట్స్ అనే విజువల్స్ రిపీట్గా కనిపించడం స్టార్ట్ అయ్యాయి. ఈ విజువల్స్ రియల్ స్టోరీ నుండి ఇన్స్పైర్ అయిన ఫిక్షన్ అని చెప్పినా కూడా వ్యూవర్స్ మైండ్లో రియల్ అనేది ఎక్కడ ఆగుతుందో, ఫిక్షన్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో క్లియర్గా ఉండలేదు. బుక్స్ కూడా సేమ్ పాత్ ఫాలో అయ్యాయి. కొన్ని బుక్స్ రీసెర్చ్ బేస్డ్గా, ఇంకొన్ని కంప్లీట్ ఇమాజినేషన్తో ఏరియా 51ని సెంటర్గా చేసుకొని స్టోరీస్ రాశారు. ఈ స్టోరీస్లో డెజర్ట్ ఒక క్యారెక్టర్లా మారిపోయింది. సైలెంట్గా ఉండి కళ్ళకి కనిపించని సీక్రెట్స్ని లోపల దాచుకున్నట్టు ఫీల్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇంటర్నెట్ వచ్చాక ఈ ప్రాసెస్ ఇంకా స్పీడ్ అయింది. ఫోరమ్స్లో, బ్లాగ్స్లో, లేట్ నైట్ డిస్కషన్స్లో ఏరియా 51 గురించి ఎండ్లెస్ కాన్వర్జేషన్స్ జరిగాయి. ఎవరైనా ఒక శాటిలైట్ ఇమేజ్ పోస్ట్ చేస్తే దాన్ని జూమ్ చేసి మార్కింగ్స్ చూసి ఇది ఏం అని అనలైజ్ చేయడం స్టార్ట్ అయ్యారు. ఒక షాడో కనిపిస్తే అది క్రాఫ్టా లేదా న్యాచురల్ ఫార్మేషనా అని డిబేట్స్ జరిగాయి. ఈ డిస్కషన్స్లో కొన్ని లాజికల్గా ఉన్నాయి, ఇంకొన్నివి కంప్లీట్లీ ఇమాజినేషన్. కానీ రెండూ కలిసి ఒక షేర్డ్ క్యూరియాసిటీని క్రియేట్ చేశాయి. ఫెస్టివల్స్ కూడా ఈ మిస్టరీని కల్చరల్ ఈవెంట్లా కన్వర్ట్ చేశాయి. డెజర్ట్ దగ్గర గ్యాదర్ అయ్యి
స్కైని చూస్తూ లైట్స్ కోసం వెయిట్ చేసేవాళ్ళు ఒక కమ్యూనిటీలా ఫామ్ అయ్యారు. వాళ్ల కోసం ఏరియా 51 జస్ట్ ఒక బేస్ కాదు, అది ఒక సింబల్. క్వశ్చన్స్ అడిగే ఫ్రీడమ్కి సింబల్, అన్నోన్ గురించి ఆలోచించే కరేజ్కి సింబల్. ఈ కల్చర్లో హ్యూమర్ కూడా యాడ్ అయింది. జోక్స్, మీమ్స్, కార్టూన్స్ అన్నీ ఈ మిస్టరీని లైట్ హార్టెడ్గా పోర్ట్రే చేశాయి. కానీ హ్యూమర్ పక్కన పెడితే బేస్లో ఉన్న కోర్ ఫీలింగ్ ఒకటే, మనకి తెలియనిది ఏదైనా ఉందా అనే క్వశ్చన్. ఈ క్వశ్చన్ని సైన్స్ ఆన్సర్ చేయలేదు, గవర్నమెంట్ కూడా క్లియర్గా చెప్పలేదు. అందుకే కల్చర్లో స్టోరీ అలైవ్గా ఉంది. టైం పాస్ అయినా కూడా, న్యూ జనరేషన్ వచ్చినా కూడా ఏరియా 51 అనే నేమ్ ఇంట్రెస్ట్ని లూజ్ చేయలేదు. ఓల్డ్ స్టోరీస్కి న్యూ ఇంటర్ప్రిటేషన్స్ యాడ్ అయ్యాయి, న్యూ థియరీస్ వచ్చాయి, ఓల్డ్ క్వశ్చన్స్ మళ్ళీ బయటకి వచ్చాయి. ఈ ప్రాసెస్లో ఏరియా 51 అనేది ఒక హిస్టారికల్ లొకేషన్ కాదు, అది ఒక లివింగ్ ఐడియాలా మారిపోయింది. మనం ఈ స్టోరీస్ని నైట్ టైంలో వింటున్నప్పుడు, లైట్స్ ఆఫ్ చేసి సైలెంట్గా పడుకున్నప్పుడు మైండ్ స్లోగా ట్రావెల్ చేస్తూ ఉంటుంది. డెజర్ట్ మధ్యలో ఉన్న ఆ ప్లేస్ మనకి దూరంలో ఉన్నా కూడా థాట్స్లో దగ్గరైపోతుంది. నెక్స్ట్ చాప్టర్లో సైన్స్ యాంగిల్ నుండి ఈ స్టోరీస్లో ఎంతవరకు పాసిబిలిటీ ఉండి ఎక్కడ ఇమాజినేషన్ స్టార్ట్ అవుతుందో స్లోగా చూద్దాం. చాప్టర్ 8 గురించి ఉన్న స్టోరీస్ అన్నీ వింటుంటే ఒక న్యాచురల్ క్వశ్చన్ మైండ్లో వస్తుంది. సైన్స్ ఈ స్టోరీస్ని ఎలా చూస్తుంది? అసలు ఈ క్లెయిమ్స్లో నిజమెంత, ఇమాజినేషన్ ఎంత? సైన్స్ అప్రోచ్ సింపుల్గా ఉంటుంది. ఎవిడెన్స్ లేకపోతే ఫైనల్ కంక్లూజన్కి రాలేదు అని చెప్తుంది. ప్రూఫ్ దొరికితే దాన్ని టెస్ట్ చేస్తుంది. రిపీట్ అయ్యే రిజల్ట్స్ ఉంటే యాక్సెప్ట్ చేస్తుంది. ఏరియా 51 కేసులో ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే డైరెక్ట్ ఎవిడెన్స్ బయట లేదు, ఫోటోస్ లేదు, డాక్యుమెంట్స్ లేదు, ఓపెన్ ఎక్స్పెరిమెంట్స్ లేదు. అందుకే సైన్స్ సైడ్ నుండి క్లియర్గా చెప్పలేం అనే పొజిషన్ ఇప్పటికీ అలాగే ఉంది. అడ్వాన్స్డ్ ఎయిర్క్రాఫ్ట్ టెస్టింగ్ అనే ఎక్స్ప్లెనేషన్ సైంటిస్టులకి రీజనబుల్గా అనిపిస్తుంది. హిస్టరీ చూస్తే U2 లాంటి ప్లేన్స్, A12 లాంటి ప్రాజెక్ట్స్ ఇయర్స్ పాటు సీక్రెట్గానే ఉన్నాయి. అవి పబ్లిక్కి తెలిసినప్పుడు ఇది ఇంపాసిబుల్ అని అనుకున్న వాళ్ళు కూడా తర్వాత యాక్సెప్ట్ చేశారు. సో సైన్స్ చెప్పేది ఏంటంటే ఇప్పాటి మిస్టరీస్ కూడా ఫ్యూచర్లో సింపుల్ ఎక్స్ప్లెనేషన్స్ దొరకచ్చు అని. కానీ ఏలియన్ టెక్నాలజీ అనే యాంగిల్ వచ్చినప్పుడు సైన్స్ చాలా కేర్ఫుల్గా రెస్పాండ్ అవుతుంది. ఎక్స్ట్రాడినరీ క్లెయిమ్ అయితే ఎక్స్ట్రాడినరీ ఎవిడెన్స్ కావాలి అని క్లియర్గా చెప్తుంది. గ్రావిటీ కంట్రోల్, అన్నోన్ ఎలిమెంట్స్, స్పేస్ టైం బెండింగ్, ఈ కాన్సెప్ట్స్ సైన్స్ ఫిక్షన్లో కామన్, కానీ రియల్ వరల్డ్ ఫిజిక్స్లో ఇంకా కంప్లీట్గా ప్రూఫ్ కాలేదు. కానీ సైన్స్ ఇంకొక పాయింట్ కూడా చెప్తుంది, మనకి ఇప్పుడు తెలియనిది ఫ్యూచర్లో తెలుసుకోవచ్చు అని. హిస్టరీ మొత్తం ఇదే చెప్తుంది. వన్స్ అపాన్ ఎ టైమ్ ఫ్లైట్ ఇంపాసిబుల్ అని అనుకున్నారు, ఎలక్ట్రిసిటీ మ్యాజిక్లా అనిపించింది, స్పేస్ ట్రావెల్ డ్రీమ్లా ఉండేది. కానీ రీసెర్చ్, టైం, పేషెన్స్ వల్ల అవి రియాలిటీ అయ్యాయి. సో ఏరియా 51 గురించి స్టోరీస్లో ఒక పార్ట్ ఇమాజినేషన్ అయినా ఒక పార్ట్ ఫ్యూచర్ సైన్స్ హింట్ అయి ఉండొచ్చు అని కొన్ని సైంటిస్ట్స్ సైలెంట్గా యాక్సెప్ట్ చేస్తారు. ఇంకొక యాంగిల్ ఏంటంటే హ్యూమన్ సైకాలజీ. అన్నోన్ అనేది మన బ్రెయిన్కి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. క్లియర్ ఆన్సర్ లేకపోతే మైండ్ ఆటోమేటిక్గా స్టోరీస్ క్రియేట్ చేస్తుంది. ఎస్పెషలీ సీక్రసీ ఉన్న ప్లేసెస్లో ఇమాజినేషన్కి స్పేస్ దొరుకుతుంది. ఏరియా 51 ఎగ్జాక్ట్లీ అలాంటి ప్లేస్. క్లియర్ ఆన్సర్స్ లేదు, రెస్ట్రిక్టెడ్ యాక్సెస్ ఉంది, విజువల్ కన్ఫర్మేషన్ లేదు. సో సైన్స్ చెప్తుంది ఇది ప్యూర్ ఏలియన్ ప్రూఫ్ అని కాదు, కానీ ప్యూర్ నాన్ సెన్స్ అని కూడా కాదు అని. ఈ గ్రే ఏరియాలోనే మిస్టరీ సర్వైవ్ అవుతుంది. నైట్ టైంలో మనం ఈ స్టోరీస్ వింటున్నప్పుడు బ్రెయిన్ లాజిక్ సైడ్ స్లోగా రిలాక్స్ అవుతుంది, క్యూరియాసిటీ మాత్రం అలైవ్గా ఉంటుంది. సైన్స్ క్లియర్గా చెప్పింది ఒకటే, అంటిల్ ఎవిడెన్స్ దొరికితే ఫైనల్ ఆన్సర్ ఇవ్వలేము అని. అండ్ ఆ వెయిటింగ్ పీరియడ్లో క్వశ్చన్స్, థియరీస్, స్టోరీస్ అన్నీ కామ్గా ఫ్లో అవుతూ ఉంటాయి. నెక్స్ట్ చాప్టర్లో ఫ్యూచర్లో ఈ మిస్టరీ ఎలా అన్ఫోల్డ్ అవ్వచ్చు, టెక్నాలజీ ప్రోగ్రెస్తో ఏరియా 51 గురించి ఏం తెలుసుకోవచ్చు అనే యాంగిల్ని స్లోగా ఎక్స్ప్లోర్ చేద్దాం. టైం ఫార్వర్డ్ వెళ్తుంటే ఏరియా 51 గురించి మిస్టరీ అలాగే ఆగిపోతుందా, లేదా ఫ్యూచర్లో కొంచెం క్లారిటీ వస్తుందా అనే క్వశ్చన్ స్లోగా మైండ్లో తిరుగుతుంది.
టెక్నాలజీ ప్రతి ఇయర్ చేంజ్ అవుతోంది. సెన్సార్స్ బెటర్ అవుతున్నాయి, శాటిలైట్స్ షార్ప్గా చూస్తున్నాయి, డేటా అనలైజ్ చేయడం ఇంకా ఫాస్ట్ అయిపోయింది. ఈ చేంజెస్ వల్ల సీక్రెట్ ప్లేసెస్ని ఎప్పటిలాంటి సీక్రసీలో మెయింటైన్ చేయడం ఇంకా కష్టమవుతోంది అని కొన్ని ఎక్స్పర్ట్స్ ఫీల్ అవుతున్నారు. ఫ్యూచర్లో ఏరియా 51 గురించి స్మాల్ డీటెయిల్స్ బయటకి రావచ్చు అని కొన్ని ఒపీనియన్స్ ఉన్నాయి. కంప్లీట్ ట్రూత్ కాకపోయినా చిన్న చిన్న హింట్స్, డాక్యుమెంట్స్, ఓల్డ్ ఫైల్స్ డీక్లాసిఫై అయ్యి స్లోగా పబ్లిక్కి రావచ్చు అని వాళ్ళు అనుకుంటున్నారు. హిస్టరీలో ఇదే జరిగింది. వన్స్ సీక్రెట్ అయిన ప్రాజెక్ట్స్ ఇయర్స్ తర్వాత నార్మల్ హిస్టరీ పేజెస్లో ప్లేస్ పొందాయి. సో ఏరియా 51 కూడా ఫ్యూచర్లో అలాంటి ఫేజ్ని చూడవచ్చు అని హోప్ ఉంటుంది. ఇంకొక యాంగిల్ ఏంటంటే స్పేస్ ఎక్స్ప్లోరేషన్. మనం ఇప్పుడు మూన్, మార్స్, డీప్ స్పేస్ గురించి ఓపెన్గా మాట్లాడుతున్నాం. న్యూ మిషన్స్ ప్లాన్ చేస్తున్నాం, తెలియని డేటాని కలెక్ట్ చేస్తున్నాం. ఈ ప్రాసెస్లో యూనివర్స్ గురించి మన అండర్స్టాండింగ్ మారుతుంది. ఒకవేళ ఫ్యూచర్లో లైఫ్ అనే కాన్సెప్ట్ గురించి క్లియర్ ఎవిడెన్స్ దొరికితే ఏరియా 51 లాంటి స్టోరీస్ని వేరే యాంగిల్లో చూడడం స్టార్ట్ అవుతాం. అప్పుడు ఏం జరిగింది, ఏం హైడ్ చేశారు అనే క్వశ్చన్స్ మొత్తం డిఫరెంట్ కాంటెక్స్ట్లో రీవిజిట్ అవుతాయి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పబ్లిక్ ప్రెషర్. టైం పాస్ అయ్యే కొద్దీ పీపుల్ ట్రాన్స్పరెన్సీని ఇంకా స్ట్రాంగ్గా డిమాండ్ చేస్తారు. ఏం జరిగింది అనే క్యూరియాసిటీ జనరేషన్ టు జనరేషన్ క్యారీ అవుతూ ఉంటుంది. ఈ ప్రెషర్ వల్ల గవర్నమెంట్స్ కొన్ని బౌండరీస్ లూజెన్ చేయవచ్చు. కంప్లీట్ ఓపెన్నెస్ కాకపోయినా కంట్రోల్డ్ డిస్క్లోజర్స్ జరగవచ్చు. కానీ ఫ్యూచర్లో కూడా ఒక పార్ట్ మిస్టరీ అలాగే మిగిలిపోవచ్చు. ఎందుకంటే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ తెలియాలి అని యూనివర్స్ రూల్ కాదు. కొన్ని మిస్టరీస్ ఎగ్జిస్ట్ అవ్వడం కోసమే ఉంటాయి. నైట్ టైంలో మనం ఈ స్టోరీ వింటున్నప్పుడు ఫ్యూచర్ అనే ఐడియా కొంచెం హోప్ఫుల్గా అనిపిస్తుంది. మేబీ ఒకరోజు ఏరియా 51 గురించి ఒక సింపుల్ ఎక్స్ప్లెనేషన్ దొరకవచ్చు. లేదా అది అలాగే రిమైన్ అయ్యి ఇమాజినేషన్కి స్పేస్ ఇవ్వవచ్చు. ఈ రెండు పాసిబిలిటీస్లో స్లీప్ ఆడియో కోసం ఒకటే ఇంపార్టెంట్. కామ్ ఫీలింగ్, ఓపెన్ ఎండెడ్ థాట్, ప్రెషర్ లేకుండా క్యూరియాసిటీ. ఏరియా 51 స్టోరీ ఇక్కడ ఎండ్ అవ్వట్లేదు. అది టైంతో పాటు స్లోగా ఫ్లో అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ చాప్టర్లో ఈ మిస్టరీ ఎందుకు మనల్ని ఇంత అట్రాక్ట్ చేస్తుందో హ్యూమన్ మైండ్ యాంగిల్ నుండి స్లోగా చూద్దాం. చాప్టర్ 51 లాంటి ప్లేస్ గురించి మాట్లాడేటప్పుడు ఒక ఫీలింగ్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ ఏదైనా పెద్ద నిజముందా? మన ముందు దక్కుండిపోయిన ఒక ట్రూత్ ఉంటుందా? ఈ అట్రాక్షన్ యాక్సిడెంటల్ కాదు. ఏరియా 51లో ఇయర్స్ పట్టు సీక్రసీ మెయింటైన్ చేశారు. క్లియర్ ఆన్సర్స్ ఇవ్వలేదు, యాక్సెస్ అలౌ చేయలేదు. ఇది జస్ట్ మిలిటరీ బేస్ అయితే ఇంత సీక్రసీ ఎందుకు అని క్వశ్చన్ న్యాచురల్గా పుట్టుకొస్తుంది. అందుకే చాలామంది నమ్ముతారు ఏరియా 51లో మనకి తెలియని టెక్నాలజీ ఏదైనా ఉండొచ్చు అని. అది ఎర్త్కి సంబంధం లేనిది అయితే, అది ఏలియన్ ఒరిజిన్ అయితే అనే థాట్ మెల్లగా మైండ్లో సెటిల్ అవుతుంది. ఈ థాట్స్ ఫియర్ క్రియేట్ చేయవు, అవి క్యూరియాసిటీ క్రియేట్ చేస్తాయి, హోప్ క్రియేట్ చేస్తాయి. యూనివర్స్ ఎంత పెద్దది, మనం ఒక్కటేయా అనే క్వశ్చన్స్ మనిషి హిస్టరీలో ఎప్పుడూ ఆగలేదు. ఏరియా 51 ఈ క్వశ్చన్స్కి ఒక ఫిజికల్ లొకేషన్లా మారిపోయింది. మ్యాప్లో చిన్న డెజర్ట్ ప్యాచ్లా కనిపించిన స్టోరీస్లో చూస్తే అది యూనివర్స్తో కనెక్ట్ అయ్యే ఒక డోర్ వేలా అనిపిస్తుంది. క్రాష్ అయిన క్రాఫ్ట్ అయినా, రికవర్డ్ టెక్నాలజీ అయినా, లేదా డైరెక్ట్ కాంటాక్ట్ అయినా ఏదైనా ఇక్కడికి సంబంధం ఉండొచ్చు అని చాలామంది నమ్ముతారు. గవర్నమెంట్ సైలెన్స్ కూడా ఈ బిలీఫ్ని స్ట్రాంగ్ చేసింది. ఏమీ లేదు అని ఓపెన్గా చెప్పలేదు,
ఏమీ ఉంది అని కన్ఫర్మ్ చేయలేదు. ఈ గ్యాప్లో ఏరియా 51 మిస్టరీ గ్రో అయ్యింది. ఈ మిస్టరీ మనకి ఒక కంఫర్ట్ కూడా ఇస్తుంది. మనం యూనివర్స్లో అలోన్ కాదు ఏమో, మనకి ఇంకా తెలుసుకోవాల్సిన చాలా విషయాలున్నాయేమో అనే ఫీలింగ్ మైండ్లో జెంటిల్గా ఉండిపోతుంది. స్లీప్ టైంలో ఈ థాట్స్ లౌడ్గా కాదు, అవి స్లోగా కామ్గా మైండ్లో ఫ్లోట్ అవుతూ ఉంటాయి. ఆన్సర్స్ ఇమీడియట్గా రాకపోవచ్చు, కానీ ఆన్సర్స్ ఉంటాయి అనే నమ్మకం రిలాక్స్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఏరియా 51 స్టోరీ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడు, అది పాసిబిలిటీని ఓపెన్గా వదిలేస్తుంది. అందుకే పడుకునే ముందు ఈ స్టోరీ వింటున్నప్పుడు మైండ్ అలర్ట్గా కాదు, క్యూరియస్గా ఉంటుంది. ఆ క్యూరియాసిటీ ఫియర్ కాదు, అది వండర్, అది హోప్, అది యూనివర్స్తో మనకి ఉన్న కనెక్షన్ ఫీలింగ్. నెక్స్ట్ చాప్టర్లో ఈ మిస్టరీని సాఫ్ట్గా ర్యాప్ చేసి ఏరియా 51 ఎందుకు ఇప్పటికీ ఏలియన్ స్టోరీస్లో సెంట్రల్ ప్లేస్గా ఉంది అనే థాట్తో జర్నీని మెల్లగా కంప్లీట్ చేద్దాం. ఇప్పుడు కొంచెం స్లోగా ఇమాజిన్ చేయండి. రాత్రి టైం, డెజర్ట్ సైలెంట్గా ఉంది. చుట్టూ లైట్స్ లేదు, రోడ్ సౌండ్ లేదు, మనిషి వాయిస్ లేదు. జస్ట్ వాస్ట్ ఓపెన్ స్పేస్. స్కై పైన స్టార్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి. కొన్ని స్టడీగా ఉంటాయి, కొన్ని స్లోగా మూవ్ అవుతున్నట్టు అనిపిస్తాయి. ఈ సైలెన్స్లో ఏరియా 51 అనే ప్లేస్ ఇంకా డిఫరెంట్గా ఫీల్ అవుతుంది. డే టైంలో చూసిన డెజర్ట్ కాదిది. ఇప్పుడు ఇది మిస్టరీతో బ్రీత్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఫెన్సెస్ అలాగే ఉన్నాయి, బోర్డ్స్ అలాగే ఉన్నాయి, సెక్యూరిటీ లైట్స్ డిస్టెన్స్లో ఫెయింట్గా బ్లింక్ అవుతూ ఉంటాయి. కానీ ఆ బౌండరీస్ లోపల ఏముంది అని ఎవరికీ తెలీదు. ఈ నాట్ నోయింగ్ ఫీలింగ్లో ఒక స్ట్రేంజ్ కామ్ ఉంటుంది. ఇక్కడ ఆన్సర్స్ ఇంపార్టెంట్ కాదు, ప్రూఫ్ ఇంపార్టెంట్ కాదు, జస్ట్ పాసిబిలిటీ. ఈ డెజర్ట్ కింద లేదా ఈ స్కై లోపల మనకి తెలియని ఏదైనా ఉండొచ్చు అనే థాట్ స్లోగా మైండ్లో ఫ్లోట్ అవుతుంది. ఏలియన్స్ అనే వర్డ్ లౌడ్గా కాదు, అది విస్పర్లా ఉంటుంది, ఆల్మోస్ట్ థాట్లా, ఆల్మోస్ట్ ఫీలింగ్లా. యూనివర్స్ చాలా పెద్దది. మనం చూస్తున్న స్టార్స్లో కొన్ని లైట్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ముందు స్టార్ట్ అయ్యి ఇప్పుడు మన కళ్ళ ముందు రీచ్ అయి ఉండొచ్చు. ఆ డిస్టెన్స్ని ఆలోచిస్తే లైఫ్ ఒక్కటే అని చెప్పడం కష్టమవుతుంది. ఏరియా 51 ఈ ఆలోచనకి ఎర్త్ మీద ఒక యాంకర్లా ఉంది. అసలు అక్కడ ఏం జరిగిందో మనకి తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. తెలుసుకోకపోవడంలో కూడా ఒక బ్యూటీ ఉంటుంది. ఈ ప్లేస్ని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేము, అందుకే ఇది కంప్లీట్గా ఫేడ్ అవ్వలేదు. ఈ మిస్టరీ రాత్రి టైంలో ఇంకా స్ట్రాంగ్గా ఫీల్ అవుతుంది. లైట్స్ ఆఫ్ చేసి పడుకున్నప్పుడు మన మైండ్ కూడా అలాంటి ఓపెన్ స్పేస్లా మారిపోతుంది. క్వశ్చన్స్ ఉండి ఆన్సర్స్ ఉండవు, కానీ టెన్షన్ ఉండదు. జస్ట్ ఒక సాఫ్ట్ క్యూరియాసిటీ. అసలు ఈ స్టోరీకి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం లేదు. ఏరియా 51 అలాగే ఉండనియండి. మన మైండ్లో ఒక క్వైట్ క్వశ్చన్లా, పడుకునే ముందు ఆలోచించుకునే ఒక సాఫ్ట్ థాట్.